నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. అందరికీ నమస్కారం. మానవత్వం, సామాజిక విలువలు, తల్లిదండ్రుల పట్ల ప్రేమ, అంకితభావం, దైవం పట్ల భక్తి, సాంప్రదాయ ఆచరణ మొదలగునవి నశించిపోతున్న ఈ ఆధునిక కలికాలంలో మన సనాతన ధర్మాన్ని రక్షించడం కోసం వేద విశేషాలు, పురాణాలు, రామాయణ మహాభారత సారాంశం, విష్ణుతత్వం, హైందవ సంస్కృతి సంప్రదాయాలను 10 మందికి పంచుతూ మన తర్వాత తరాలకు కూడా ఈ వేదామృతం చేరాలని మేము చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఆదరించండి. వీడియో మొత్తం చూసి మీ సందేహాలను, అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి. అలాగే ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్భక్తులారా, కృష్ణ ప్రేమికులారా, భాగవతం, భగవద్గీత సనాతన ధర్మానికి సంబంధించినటువంటి చక్కటి అంశాలు ఏదైతే మన జీవితాలను పరిపుష్టం చేస్తాయో, మంగళప్రదం చేసి భగవంతుడు చూపించినటువంటి బాటను పయనించడానికి ఆ నైతిక స్థైర్యాన్ని, ధైర్యాన్ని ఇచ్చేటువంటి, భగవంతుడు చెప్పినటువంటి బాటను పయనించడానికి మనకు మార్గదర్శకాలుగా ఈ పురాణాలు, వేదములు, వేదాంగాలు ఇవన్నీ కూడా మనకు భగవంతుడే ప్రసాదించారు. అటువంటి వాంగ్మయాన్ని మనం, అటువంటి భగవంతుని మాటను మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. భగవంతుడు శ్రీ మహావిష్ణువు యొక్క దివ్యమైనటువంటి 21 అవతారాలు, అంటే 21 అవతారాలు భాగవత రూపంలో వేదవ్యాసునిచే సంస్కృతంలో రచించబడి తెలుగున బమ్మెర పోతనామాత్యునిచే ఆంధ్రీకరించబడినటువంటి శ్రీమదాంధ్ర మహాభాగవతం, సంస్కృత రూపంలో ఉన్న భాగవతం, ఈ రెండింటినీ కూడాను ఏ స్కందములైతే 12 స్కందాలు ఉన్నాయి, ఏ స్కందం తెలుగులో, ఏ స్కందం సంస్కృతంలో అద్భుతంగా ప్రవచించబడిందో దాన్ని మనం అధ్యయనం చేసుకుంటూ భగవత్ తత్వాన్ని తెలుసుకునేటువంటి మార్గాన్ని పయనిస్తున్నాం. కృష్ణో రక్షతు నో జగత్రయ గురు, కృష్ణం నమస్యామ్యహం, కృష్ణే నామరశత్రవో వినిహతాః, కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ కృష్ణో రక్షతు నో జగత్రయ గురు, కృష్ణం నమస్యామ్యహం, కృష్ణే నామర శత్రవో వినిహతాః, కృష్ణాయ తస్మై నమః. కృష్ణ దేవ సముద్ధితం జగదితం, కృష్ణస్య దాసోస్మ్యహం, కృష్ణే తిష్టతి సర్వమేతదఖిలం, హే కృష్ణ రక్షస్వ మాం. శ్రీనాథ నారాయణ వాసుదేవ, శ్రీకృష్ణ భక్త ప్రియ చక్రపాణే, శ్రీపద్మనాభాచ్యుత కైటభారే, శ్రీరామ పద్మాక్ష హరే మురారే, అనంత వైకుంఠ ముకుంద కృష్ణ, గోవింద దామోదర మాధవేతి, వక్తుం సమర్థోపి న వక్తి కశ్చిత్, అహో జనానాం వ్యసనాభిముఖ్యం.
క్షీరసాగర తరంగ సీకర సారతారంకిత చారుమూర్తయే భోగి భోగశయనీయ శాయినే మాధవాయ మధువిష్విషే. ఆ శ్రీకృష్ణుడిని నమామి నారాయణ పాద పంకజం నిరంతరం ఆ వాసుదేవ నామం. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. నిరంతరం స్మరిస్తూ ఉంటాం మనం, స్మరిస్తూ ఉండాలి. అదే కలియుగంలో మనకు భగవంతుడు చెప్పినటువంటి మార్గం. అయితే శ్రీమద్ భాగవతంలో ఒక విశేషమైన ఘట్టానికి, నేను అన్నాను చూడండి ఫైనల్ స్టెప్స్, ఆ ఘట్టానికి వస్తున్నాం మనం. శ్రీకృష్ణ పరమాత్ముడు నిర్యాణ సమయంలో ఉద్ధవునితో సంవాదం జరిగింది. ఆ సంవాదంలో ఎక్కువ భాగమైన మనందరకు జీవితానికి ఉపయోగపడేటువంటి కొన్ని చక్కటి మాటలు చెప్పారు. ఆయన వెళ్ళిపోతున్నాడు కదా మరి ఒక్క లోకం నుంచి. అందుకని ఉద్ధవుడు కొన్ని ప్రశ్నలు అడిగితే స్వామి వారు చెప్పారు సమాధానాలు. ఆ సందర్భంగా ఆయన యదు మహారాజు మరియు దత్తాత్రేయునికి జరిగిన సంవాదాన్ని చెప్తూ ఉండగా దత్తాత్రేయుల వారు యదు మహారాజుతో అంటారట, అంటే దత్తాత్రేయుడికి యదు మహారాజుకు జరిగినటువంటి సంవాదాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడు ఉద్ధవునితో మాట్లాడుతున్నప్పుడు ఉటంకిస్తాడు ఆయన. ఆ చెప్తున్నటువంటి సందర్భంలో అంటాడు, పృథివీ వాయురాకాశమాపోగ్నిశ్చంద్రమారవి కపోతో జగర సింధు పతంగో మధుకృత్ గజ. ఆయన అంటున్నాడట ఏమనంటే, మహారాజా, యదు మహారాజు, యదు వంశానికి మూల పురుషుడు. భూమి, వాయువు, ఆకాశము, జలము, అగ్ని, చంద్రుడు, సూర్యుడు, కపోతము, కొండ చిలువ, సముద్రము, మిడుత, తేనెటీగ, ఏనుగు, తేనెను పట్టేవాడు, హరిణము, మీనము, పింగళ అనేటువంటి వేశ్య, కురరము అనే పక్షి, బాలుడు, కన్య, బాణములు సిద్ధపరచువాడు, సర్పము, సాలెపురుగు, భృంగి అనే కీటకము, ఈ 24 ప్రాణులను నేను గురువులుగా ఆశ్రయించానని దత్తాత్రేయుల వారు చెప్తున్నారట. ఇప్పుడు గురువు అంటే నిన్న మనం అనుకున్నాం, గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అయితే ఇక్కడ దత్తాత్రేయుల వారు చెప్తోంది చూడండి, ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో ఉన్న ఒక ప్రతి జీవి నుంచి మనం నేర్చుకోవడానికి ఏదైనా ఒక అంశం ఉంది. మన జీవితానికి ఉపయోగపడేటువంటి అంశం ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవి నుండి, ఎవ్రీ క్రీచర్ ఇన్ దిస్ క్రియేషన్ gives us some lessons. మధుహాహరిణో మీన పింగళ కురరోర్భక కుమారీ శరకృత్ సర్ప ఊర్ణనాభిస్సుపేశకృత్ ఏతే మే గురవో రాజంశ్చతుర్వింశతిరాశ్రితాః శిక్షావృత్తిభిరేతేషామన్వః శిక్ష మహాత్మనః యతో యదనుశిక్షామి యథా వానాహుషాత్మజః తత్తథా పురుష వ్యాఘ్ర నిబోధః కథయామి తే. యదు మహారాజా, మహాపురుష, ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవి నుంచి మనం ఒక విషయం అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంది. అంటే మనం వారి నుంచి ఒక విషయం నేర్చుకుంటున్నామంటే వారు మనకు గురువులు. కాబట్టి 24 మంది గురువులను దత్తాత్రేయుల వారు, బ్రహ్మవేత్త దత్తాత్రేయుల వారు చెప్తారు. ఆ 24 ఏమిటయ్యా అంటే భూమి, వాయువు, ఆకాశం, జలము, అగ్ని, ఈ పంచభూతాలు. ఇవి కాక సూర్యుడు, చంద్రుడు 7. కపోతము అంటే పావురం, ఒక కొండ చిలువ, సముద్రము, ఒక మిడుత పురుగు, తేనెటీగ, ఒక ఏనుగు, తేనెను పట్టేవాడు, ఒక హరిణము అంటే లేడి, ఒక మీనము అంటే చేప, పింగళ అనేటువంటి ఒక వేశ్య, ఒక వ్యభిచారి,
కురరము అనేటువంటి ఒక పక్షి, బాలుడు, ఒక కన్య, బాణములు చేసేవాడు, సాలెపురుగు, సర్పము, భృంగి అనే కీటకం. సో వీటన్నిటి నుంచి కూడా నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను. వాళ్లే నా గురువులు. భూతైరాక్రమ్యమానోపి ధీరో దైవవసానుకై తద్విద్వాన్ నచలేన్ మార్గా ధన్వశిక్షం క్షితేర్వతం. ఎంతో విశేషంగా చెప్తున్నాడు. విధి వశంలో ఇతర ప్రాణులు తనను ఆక్రమించి బాధించినా కూడా ధీరుడనేవాడు ఏం చేస్తాడంటే ఆ బాధను విధి విలాసంగా భావించి తన మార్గం నుండి చెలింపడు. విధి వశంలో చాలాసార్లు ఆటుపోట్లు వస్తూ ఉంటాయి. సముద్రానికి ఆటు వస్తుంది, పోటు వస్తుంది. వచ్చినప్పుడు మనం చెలించకూడదు. అందుకనే భగవద్గీతలో స్వామి అన్నారు, సమశీతోష్ణ స్థితి. ఈ క్షమాగుణాన్ని భూమి నుండి గ్రహించానంటున్నాడు దత్తాత్రేయులు వారు. ఉద్ధవుడు అనేక ప్రశ్నలు వేస్తాడు శ్రీకృష్ణుడిని. ఆయన ఉద్ధవుడు శ్రీకృష్ణుని యొక్క చెలికాడు, శిష్యుడు, స్నేహితుడు, ఎంతో విశేషమైనటువంటి తత్వంతో ఉన్నవాడు. ఆయనను పాపం పరంధామానికి నువ్వు వెళ్ళిపోతున్నావు నాయన, మా పరిస్థితి ఏమిటి అని అన్నప్పుడు స్వామి అంటాడట, జ్ఞాన విజ్ఞాన సంయుక్త ఆత్మభూత శరీరిణాం ఆత్మానుభవ తుష్టాత్మ అంతరే విహన్యసే. ఇంద్రియాలను చిత్తమును వశమును అందించుకుని ఈ సంపూర్ణ విశ్వంను ఆత్మ యందు చూడుము. ఈ మాటలు చెప్తున్నది నిన్న మనం శంకరాచార్యుల వారు చెప్పినది ఇదే, భగవద్గీతలో కృష్ణుడు చెప్పింది ఇదే, మళ్ళీ కృష్ణుడు ఉద్ధవునితో ఏ విధంగా విశేషంగా చెప్తున్నాడో ఆ తత్వం కూడా ఇదే. తేడా ఎక్కడుంది? తేడా భగవంతుడిలో లేదు. భగవంతుడు ఎప్పుడు చెప్పినా ఒకటే మాట, సాలిడ్. ఆయన ఎక్కడ డిఫరెన్స్ లేదు ఆయనకి. ఈరోజు మాట రేపో మాట మనము మాట్లాడేది అది. శుద్ధ బ్రహ్మ ఆనందమయము లోకమునకు అధిపతి అయినటువంటి ఆ విశ్వాంతర్యామి అనేకమైన విశ్వములు తన మెడలో ముత్యముల హారముల వలె ధరించినటువంటి ఆ స్వామి మాట మార్చడు, మాట దాటడు. ఒకటే చెప్పాడు ఆయన, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఇతర చింత లేకుండా నన్ను స్మరించండి, నేను కాపాడుతా. మనకు మళ్ళీ డౌట్. ఆ డౌట్లు, ఆశ్చర్యాలు లేదా విస్మయాలు, అనుమానాలు, సందేహాలే ఉండకూడదు భగవంతుడి తత్వంలో. స్వామి చెప్పాడంటే అంతే, నమ్మడమే. అందుకనే స్వామి అంటున్నాడు చూడండి, తస్మాత్ యుక్తేంద్రియ గ్రామో యుక్త చిత్త ఇదం జగత్ ఆత్మ నీక్షస్య వితతం ఆత్మానం మయ్యధీశ్వరే. జ్ఞాన విజ్ఞాన సంయుక్త ఆత్మభూత శరీరిణాం ఆత్మానుభవ తుష్టాత్మ అంతర్హివన్యసే. ఇంద్రియాలను చిత్తమును వశమునందుంచుకుని ఈ సంపూర్ణ విశ్వమును ఆత్మయందు చూడుము. ఆత్మను సర్వేశ్వరుడైన నాయందు దర్శింపుము. సో సమస్తాన్ని నువ్వు ఆత్మలో చూసుకో, ఆత్మ నాలో చూసుకో. అంటే సమస్తంలో స్వామి ఉన్నాడు కాబట్టి సకల దేహములలో ఉన్న ఆత్మ ఈ ఆత్మస్వరూపమే. ఇట్టి ఆత్మ అనుభవమునందు ఆనందమగ్నుడువై జ్ఞాన విజ్ఞాన సంపన్నుడు అవ్వు. అప్పుడు ఎట్టి విఘ్నాలు కూడా, ఎటువంటి దోషాలు, ఎటువంటి కల్మషాలు నీ కంటవు, మరియు విఘ్నాలు లేకుండా, కలత లేకుండా ఉంటావు. యోగి అనేటువంటి వాడు ఎలా ఉండాలంటే సర్వభూత సుహృచ్ఛాంతో జ్ఞాన విజ్ఞాన నిశ్చయ పశ్చన్మదాత్మకం విశ్వం నవ విపత్యేత వై పునః. యోగి అనేవాడు ఎలా ఉండాలంటే సకల ప్రాణుల యందు సుహృద్భావంతో ఉండాలి. ఎట్లా అవుతుంది మాతాజీ? మనవాళ్ళు మనవాళ్లే, వాళ్ళ వాళ్ళే. అదే తప్పు. అంతా మనమే, అంతా భగవంతుడే. ఇక వాళ్ళు మనం, నీ నా తరాతమ భేదం ఎక్కడుంది? ఇక్కడ లేదు. సర్వదా ప్రశాంత చిత్తుడై ఉండి పరమాత్మ తత్వాన్ని దృఢంగా అనుభవిస్తూ దృశ్యమునంతయు స్వామి స్వరూపంగానే భావించాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నిరంతరం వాసుదేవుడే.
అన్ని చోట్ల వాసుదేవుడే, అన్ని ప్రాణులలో వాసుదేవుడే. అట్టివాడు ఈ జనన మరణ చక్రంలో పరిభ్రమించడు. ఆ విధంగా చెప్తున్నటువంటి ఉద్ధవునితో ఇంకా ఆయన ప్రశ్నలు అడుగుతాడనమాట. ఏ విధంగా స్వామి మా అందరికీ కైవల్యం ఎలా సిద్ధిస్తుంది, జ్ఞానం ఎలా సంపాదించవచ్చు, ఈ ఆత్మ అనాత్మ విచక్షణ ఏ విధంగా పొందాలి అనేటువంటి ప్రశ్నలు వేస్తున్నప్పుడు ఆయన అడుగుతున్నాడు. దత్తాత్రేయునికి యదు మహారాజుకు జరిగిన సంవాదం చెప్తూ ఉంటే దత్తాత్రేయుల వారు 24 మంది గురువులు నాకని చెప్తాడు. ఆలోచిస్తే ఒక ఏనుగు నుంచి, ఒక తేనెను పట్టేవాడి నుంచి, ఒక తుమ్మెద నుంచి, లేదా ఒక సర్పం నుంచి, ఒక సాలెపురుగు నుంచి, ఒక భృంగి అనేటువంటి కీటకం నుంచి, దట్ ఈస్ దాన్ని ఏమంటారంటే బ్యూటీ ఆఫ్ అవర్ పురాణాస్. ప్రతి జీవి నుంచి మనం ఏం నేర్చుకోవచ్చో చెప్పారు ఇక్కడ. ఒక క్రిమిని చూస్తే ఒక క్రిమి కిందే కాదు, ఒక కీటక కిందే కాదు, దాని నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశాలు. కాబట్టి దాని గురించి విషయమును విపులంగా వివరించండి అని చెప్పి యదు మహారాజు అడిగినప్పుడు దత్తాత్రేయుల వారు అంటున్నారట. ఏమనంటే క్షమాగుణము. భూమి నుంచి ఆయన నేర్చుకున్నది క్షమాగుణము. సో 24 మంది గురువుల్లో ఒక గురువు భూమి. సమస్తంలో స్వామిని మనం దర్శిస్తున్నప్పుడు, సమదర్శిగా ఉన్నప్పుడు, సమస్తంలో భగవంతుణ్ణి చూస్తున్నప్పుడు ఇక క్షమాగుణం కాక ఇంకేముంటుంది? ఇతర వ్యక్తిని, ఇతర జీవిని మనం హింసించాలన్న మాటలతో, చేతలతో, కర్మలతో, వేటి ద్వారా అయినా కూడా మనస వాచ కర్మన హింసించేటప్పుడు ఆ పాపపు చక్కగా అంటుకుంటుంది కదా మనకి. భగవంతుడు ఉన్నాడు అన్నప్పుడు ఇక మనం మాట్లాడకూడదు. నో టాకింగ్, నో షౌటింగ్, నథింగ్. ఆ విధంగా ఉండగలగడమే యోగి తత్వం. అందరూ సమానం ఎట్లా అవుతారు మాతాజీ? ఇక దీంట్లో ఇఫ్స్ అండ్ బట్స్, లాజిక్ ఇలాజిక్ ఏమి లేవు. తర్కం వితర్కం నథింగ్. పక్కన పెట్టేద్దాం. స్వామి చెప్పాడు, మనం వినాలి అంతే. శశ్వత్ పరార్థ సర్వేహ పరార్థైకాంత సంభవ సాధు శిక్షేత భూభృత్తో నగ శిష్య పరాత్మతాం. భూమి అయిపోయి పర్వతము నిరంతరము ఇతరులకు ఉపకారము నచ్చేటువంటి లక్షణంట. పర్వతం ఏం చేస్తూ ఉంటుంది? భూమిలో పర్వతాలు ఉన్నాయి. ఆ పర్వతాలు ఏం చేస్తూ ఉంటాయి? ఎప్పుడూ కూడా ఇతరులకు చక్కగా ఉపకారం చేస్తూ ఉంటాయి. వాటికంటూ ఏవి అడగవు. హిమాలయ పర్వతాలు ఉన్నాయి. అశేషమైన విశేషమైనటువంటి వృక్ష సంపద ఉంది అక్కడ. తిరుమల మన 7 కొండల్లో అనేకమైన వృక్ష సంపద ఉంది. అది విశేషమైన ఫారెస్ట్, అవి ఎవర్ గ్రీన్ ఫారెస్ట్. అవి ఏమడుగుతున్నాయి? 7 కొండలు మాకేదన్నా పెట్టండి, దత్తోజనం పులిహార పెట్టండి అని అడుగుతున్నాయా? స్వామికి మనం ప్రసాదం నైవేద్యం పెడతాం. 7 కొండలు అడగట్లేదుగా. అంజనాద్రి, వృషభాద్రి ఇవేమీ అడగట్లేదు. కమ్ ఆల్ ఆఫ్ యూ కమ్, గివ్ మీ పులిహార, గివ్ మీ దద్దోజనం అని అడగట్లే. వృక్షములు తృణములను సెలయేళ్లను భరిస్తూ వాటి ద్వారా అది పరహితమునకే పాటుపడుతూ ఉంటుంది. అంటే సాధు పురుషుడు కూడా, మానవులు మన జీవితంలో భాగవతం ఫైనల్ స్టేజ్ అని ఎందుకన్నానంటే, మనకు భాగవతం నుంచి నేర్చుకోవాల్సినటువంటి తత్వం ఏమిటి? కృష్ణుడు దేవకి వసుదేవునికి జనించాడు. ఆల్ ఆఫ్ us know it. యశోదమ్మ పెంచింది, మనకు తెలుసు. ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు. ముత్యంట ఆణిముత్యం స్వామి. అందుకనే నిరంతరం కూడా మనను స్వామి చెప్తున్నాడు ఇక్కడ మార్గం. నేను వెళ్ళిపోతున్నాను ఈ లోకం నుంచి. హరినామమే కడు ఆనందకరము, మరుగవో 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 మనసా. హరినామమే ఆనందకరం. ఎవరైనా ఎప్పుడైనా కూడా వీఆర్ వెరీ హ్యాపీ, వి వెంట్ టు పార్టీ టుడే, వీఆర్ సో హ్యాపీ అని అన్నారనుకోండి, అది కేవలము నిన్న అన్నాను చూడండి, సత్తు అసత్తు. సత్యమైనది నిత్యము కానిది, సత్యము కానిది. క్షణభంగురమైనటువంటి ఆనందం. 1 గంట సేపు అండి పార్టీ జరిగినంతసేపు ఆనందం. 2 గంటలు పోని 3 గంటలు తర్వాత బ్యాక్ టు పెవిలియన్.
శాశ్వతమైనటువంటి ఆనందం దేంట్లో ఉంది, శాశ్వతమైనటువంటి విముక్తి దేంట్లో ఉంది, శాశ్వతమైనటువంటి విమోచనం దేంట్లో ఉంది అంటే కేవలము హరినామమే, భగవన్నామం. ఎవరైతే పరమశివుణ్ణి నమ్ముతారో నమ్మండి. ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆ వాసుదేవుని చరణారవిందాలను నమ్మేవారు నమ్మండి. గురువులను నమ్మి గురువు ద్వారా సద్గురువులు సాయినాథుడు, మంత్రాలయ రాఘవేంద్ర స్వామి వారు చూపించిన మార్గం కూడా అదే. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ రతాయ చ నమత భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. ఆయనను స్మరిస్తే శ్రీరాముణ్ణి స్మరించినట్టే. సాయినాథుడి దగ్గర నిరంతరం విష్ణు సహస్రనామం. సమస్తము వెళ్ళేది, అన్ని రూట్లు తీసుకున్నా చివరికి వెళ్ళేది గమ్యం అక్కడికే. రూట్లు వేరంతే, దారులు వేరు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు ఆయన, 24 మంది గురువులు ఉన్నారు. క్రిములు, కీటకాలు, చెట్లు, వృక్షాలు అన్నీ ఉన్నాయి. అవి ఏమిటంటే భూమిలో క్షమాగుణము, పర్వతంలో పరోపకారం కోసం పనిచేయడం, ఇతరులకు ఉపకారం చేయాలి. ప్రాణవృత్యైవ సంతుష్యేన్ము నిర్ణైవేంద్రియ ప్రియైః జ్ఞానం యథా ననస్యేత నావకీర్యేత వాంగ్మనః. సాధకుడు అంటే మనమందరం కూడా, మనము మానవులం, ఇప్పుడు సాధకులం అవుతున్నాం. సాధకులం అంటే వీఆర్ ట్రైంగ్ టు అచీవ్ వాట్ గాడ్ హ్యాస్ ప్రపోండెడ్. భగవంతుడు ఏం చెప్పాడో అది సాధించడానికి మనం సాధకులమయ్యాం. ఇప్పుడు మననశీలుడైన సాధకుడు తన జీవన యాత్రకు తగిన ఆహారాన్ని మాత్రమే తీసుకుని సంతుష్టిని పొందాలట. చూడండి ఆ చెప్పిన విధానం కూడా. మనకి ఎంత ఆహారం అవసరమో అంతవరకే. మానవుడు మనమంతా కూడాను 2 ఇడ్లీలు, మధ్యాహ్నం ఇంత భోజనం అన్నం, రాత్రికి అన్నమో లేదా చపాతీయో ఏదో ఆ విధంగా తీసుకోవడం. కానీ ఇంద్రియ ప్రీతి కొరకు ఆరాటపడవద్దు. ప్రాణవృత్యైవ సంతుష్యేన్ను నిర్ణైవేంద్రియ ప్రియైః. ఎంత అవసరమో అంతే ఆహారం సమకూర్చుకోండి. ఎంత అవసరమో అంత మటుకే మీరు పెట్టుకోండి దగ్గర. అంతే తప్ప బాగా తినలేనంత ఆహారం గురించి ఆలోచించుకొని బాగా బేరీజు వేసుకుని పెద్ద పేర్చుకోకండి కూర్చుని. అట్టి ఆహారం వల్ల జ్ఞాన శక్తి నశింపదు. వాగేంద్రియము మనస్సు చంచలముగా ఉంటుంది. కాబట్టి ఆహారం పరిమితంగా తీసుకోవాలి. ఎంత అవసరం అంతవరకే. ఓవర్ ఈటింగ్ ఉండకూడదు. విషయేష్వావినస్విశన్ యోగి నానా ధర్మేషు సర్వతః గుణదోష వ్యపేతాత్మాన విషజ్యేత వాయువత్. వాయువు పెక్కు స్థానములందు ప్రసరిస్తూ ఉన్న వేటిపైన ఆసక్తి ఉండదట గాలికి. నిజంగా గాలి అన్ని చోట్ల ప్రసరిస్తుంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ నుంచి పెడుతుంటే ఒక విధంగాను, లేదా జూహు రోడ్లోంచి బాంబేలో పెడుతుంటే ఒక విధంగా, లాస్ ఏంజల్స్ లో ఒక విధంగా, ఆఫ్రికాలో ఒక విధంగా, లేదా అరేబియాలో ఒక విధంగా, సింగపూర్ లో ఒక విధంగా గాలి ఉంటుందా? ఉండదు. వాయువు పెక్కు స్థానాలందు ప్రసరిస్తూ ఉన్న వేటిపైన ఆసక్తి ఉండదు. మనం ఎప్పుడైనా ఆలోచన కలిగిందా మనకు? గాలి అన్ని చోట్ల ప్రసరిస్తుంది, ఎంత ఈక్వానిమస్ గా ఉంటుంది. అలాగే మనం కూడా ఉండాలి. వేటిపైన ఆసక్తి ఉండదు, వాటి గుణదోషముల యందు ఆసక్తము కాదు. అట్లే సాధకుడైనటువంటి జీవుడు, మానవుడు కూడా ఇంద్రియముల ద్వారా వేర్వేరు విషయాలు అనుభవిస్తున్నా వాటి యందు ఆసక్తి ఉండకూడదు. అంటే ప్రియ అప్రియములందు ఆసక్తిని కలిగి ఉండరాదు. అన్ని కనపడుతూ ఉంటాయి మనకు. లగ్జూరియస్ లైఫ్ స్టైల్ ఉంటుంది, కంఫర్ట్స్ ఉంటాయి, నెసెసిటీస్ ఉంటాయి. మాకు ఎకనామిక్స్ లో 3 కాన్సెప్ట్స్ ఉండేవి: నెసెసిటీస్, కంఫర్ట్స్, లగ్జరీస్ అని. నెసెసిటీస్ అంటే బేసిక్ థింగ్స్, మనకు అవసరమైనవి, కూడు, బట్ట, నివాసము. ఇవి కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఉన్నవి కంఫర్ట్స్. ఇంకా హై ఫండా లైఫ్ అంటే లగ్జరీస్. ఇంద్రియాల ద్వారా అంటే జ్ఞానేంద్రియములు, పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియముల ద్వారా వేర్వేరు విషయాలు అనుభవిస్తూ ఉంటాం మనం.
కానీ వాటికి అతుక్కుపోకూడదు. ఇప్పుడు పురుగు వెళ్ళి లైట్కి అతుక్కుపోయినట్టు మనం వెళ్ళి అతుక్కుపోకూడదు వాటికి. ఆ అతుక్కుపోవడం అనేటువంటి అంశం వల్ల మనకేమవుతుందంటే ఆ ఆసక్తి ఇంకా పెరిగిపోయి ప్రియ అప్రియములందు ఆసక్తి కలిగి గుణదోషాలు, కర్మదోషాలు, వాచాదోషాలు, మానసిక దోషాలు ఇవన్నీ వచ్చి ఇబ్బందికర పరిస్థితుల్లోకి మనం పెడతాం. అంటే ఎంత బ్యాలెన్స్డ్గా ఉండాలో ఆలోచించండి. వాయువు తనతో సుగంధ దుర్గంధాలను మోసుకొని పోవునే గాని వాటితో అలిప్తమై ఉండును. అట్లే ఆత్మజ్ఞాని కూడా ఈ పార్థివ శరీరం ఉండే వరకు పార్థిన్వేష్విహ దేవేషు ప్రవిష్టస్థ గుణాశ్రయ గుణైర్నయుజ్యతే యోగే గంధైర్వాయురివాత్మదృక్. ఏ విధంగా అయితే వాయువు సమస్తమైనటువంటి దుర్గంధాలు సుగంధాలు అన్నీ మోసుకొని పోతూ ఉంటుందో, కానీ దాని నుంచి వేరుగా ఉంటుంది అది. వాయుదేవునికి ఈ దుర్గంధం అంటిపోయి సుగంధం అంటిపోయి వాయుదేవుడు కంపుగా ఇంపుగా ఉండే సమస్య ఉండదు. ఆయన అన్ని మోసుకెళ్తూ ఉంటాడు, ఇక్కడి నుంచి అటు అటు నుంచి ఇటు. అలాగే మనం కూడా ఈ పార్థివ శరీరమునందు ఉండనంత వరకు శరీరపరమైన వ్యాధులు, బాధలు, ఆకలి, దప్పికలు వహిస్తూ, కానీ తాను శరీరము కాదని ఆత్మరూపుడని ద్రష్టగా ఉండే తనకు శరీరంతో గాని దాని గుణములతో గాని సంబంధం లేదని నిర్లిప్తుడుగా ఉండాలి. నిన్న మనకు చెప్పబడింది అదే. ఈ సాధన చతుష్టయము ద్వారా ఆత్మ జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి. అనాత్మ ఏది, ఆత్మ ఏది. మనకేమవుతోంది ఇప్పుడు? అనాత్మ ఆత్మ కింద భావిస్తున్నాం, విచ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ రిక్వైర్డ్. దానికి ఎక్కువ అటాచ్ అయిపోతున్నాం. వీఆర్ గెటింగ్ మోర్, ఆ క్లామర్ అంటారు చూడండి, వీఆర్ గెటింగ్ ఎనామర్డ్. ఇదే మెయిన్ అనుకుంటున్నాం, ఇదే స్వర్గం, ఇంకా అందుకంటే ఇంకోటి లేదు మనకు. శరీరంతో గాని దాని గుణములతో గాని సంబంధం లేదని నిర్లిప్తుడై ఉండవలెను. అంతర్హితశ్చ స్థిరజంగమేషు బ్రహ్మాత్మ భావేన సమన్వయేన వ్యాప్త్యావ్యవచ్ఛేదమసంగమాత్మనో మునిర్నభస్త్వం వితతస్య భావయేత్. స్థావర జంగమ ఆత్మకములకు అన్నీ కూడా వేర్వేరు రూపాల్లో ఉన్నా కూడాను వాస్తవంగా వాటిలో ఒకే ఆకాశము అపరిచ్ఛిన్న రూపంలో వ్యాప్తమై ఉంటుంది. మీకు ఎన్నెన్న చరాచర రాసులు ఉండనివ్వండి, ఎన్నో యానిమల్ స్పీషీస్ ఉన్నాయి, బర్డ్ స్పీషీస్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఆకాశం ఒకటేగా. యానిమల్స్కి ఒక ఆకాశం, హ్యూమన్స్కి ఒక ఆకాశం, క్రొకొడైల్స్కి ఒక ఆకాశం, పెంగ్విన్స్కి ఒక ఆకాశం లేదు కదా. అలాగే ఆకాశము అపరిచ్ఛిన్న రూపంలో వ్యాప్తమై ఉన్నట్లు బ్రహ్మ సకల వస్తువుల యందు అంతరాత్మగా విలసిల్లి ఉన్నాడు అనేటువంటి జ్ఞానంతో ఉండాలట. అందుకని ఆకాశం ఒక గురువు మనకు. అంటే భగవంతుడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. భగవంతుడు ఒక్కడే, పరబ్రహ్మం ఒక్కడే. ఇతడొకడే సర్వేశ్వరుడు శ్రిత కమలక్షుడు శ్రీ వెంకటేశుడు. ఇతడొక్కడే సర్వేశ్వరుడు. ఏ విధంగా? తత్వమసి అంటే సకల వస్తువులందు అంతరాత్మగా స్వామే ఉన్నాడు. ఆ తత్వమే ఆకాశం వల్ల మనం అవ్యవచ్ఛేదము కింద మనం భావిస్తున్నాం. ఈ బ్రహ్మతత్వం చరాచరాత్మకములైన సకల భూతముల యందు సంపూర్ణంగా సవిస్తరంగా ఎంతో విశేషంగా వ్యాపించి ఉన్నటువంటి ఆ పరమాత్మను మనం భావించాలి. అందులో ఆకాశం చూడండి ఎలా ఉంటుందో, విశాలంగా నీలమేఘ వర్ణంలో ఉంటుంది. అలాగే మన నీలమేఘ శ్యాముడు శ్యామమోహన మామవ పావన, చాలా అద్భుతంగా ఉంటాడు మన స్వామి. సకల భూతాల్లో వ్యాపించి ఉన్నాడు. ప్రాణుల లోపల వెలుపల వ్యాప్తమై ఆకాశం నుండి గ్రహించాలి మనం. కాబట్టి భూమి నుంచి క్షమాగుణం, పర్వతము నుండి పరోపకార లక్షణం, ఎంతవరకు ఆహారం అవసరమైతే అంతవరకే మనం తీసుకునేటువంటి తత్వం మనం అలవర్చుకోవడం. వాయువు అన్ని చోట్ల ఉన్నా కూడా ఏది కూడా దానికి అంటే ప్రియ అప్రియములందు ఆసక్తిని కలగకుండా సమాన స్థితిలో ఉండటం, స్థిత ప్రజ్ఞతతో ఉండటం. అదే విధంగా ఆకాశము పరివ్యాప్తమై ఉండి ఎంతో విశేషంగా అపరిచ్ఛిన్న రూపంలో ఉంటుంది.
ఆ ఆకాశము దేనికి ప్రతీక అంటే బ్రహ్మ సకల వస్తువుల యందు అంతరాత్మగా విలసిల్లుతున్నాడు తత్వమసి అనేటువంటి ఆ తత్వాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. ఇహ అగ్నికొద్దాం. అగ్నిలో మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే వాయువు ప్రేరణతో అగ్ని ప్రజ్వరిల్లుతుంది. దే బోత్ ఆర్ ఇంటర్ డిపెండెంట్, వాయువు అండ్ అగ్ని. అయితే వర్షం కురుస్తుంది, అన్నము ఇత్యాది పంటలు పండుతాయి. వాయువు వల్లనే మేఘములు ఆకాశమునందు వచ్చి పోతూ ఉంటాయి. ఇవన్నీ జరిగినప్పటికీ ఆకాశం దేనితో కూడా లిప్తంగా ఉండదు. ఇదే విధంగా మననశీలుడైన సాధకుడు కాలంతో నిర్మించబడిన గుణములు ద్రవ్యములు వచ్చినా పోయినా కూడా ఆకాశం వాటితో ఎట్టి సంబంధం లేకుండా ఆకాశంలాగా ఉండిపోవాలంటే దేనికి మనకు అటాచ్మెంట్ ఉండకూడదు. దానివల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్, ఎక్కువ శోకం, ఎక్కువ దుఃఖం కలుగుతూ ఉంటుంది. స్వచ్ఛ ప్రకృతిత స్నిగ్ధో మాధుర్య తీర్థభ్రూనృణాం మునిపునాత్యపాం మిత్రమీక్షోపస్పర్శ కీర్తనై. విశేషంగా మననశీలుడైన సాధకుడు కాలంతో నిర్మించబడిన గుణములు ద్రవ్యములు వచ్చినా పోయినా ఆకాశంలాగా వాటితో వేటితో సంబంధం లేదు, తత్వము పరబ్రహ్మ స్వరూపం కింద మనం భావించి ఆకాశం నుండి ఆ గుణం నేర్చుకోవాలట. జలము సహజంగా స్వచ్ఛమైనది, మధురమైనది, మానవులను పవిత్రమునర్చేటువంటి తీర్థ రూపం. అందుకే ప్రతి పుణ్యక్షేత్రంలోనూ మనకు పుష్కరణులు ఉంటాయి. తేజస్వీ తపసా దీప్తో దుర్ధర్షోదర భాజన సర్వభక్షోపయుక్తాత్మా నాదత్తే మలమగ్నివత్ స్వచ్ఛ ప్రకృతిత స్నిగ్ధో మాధుర్య తీర్థభ్రూనృణాం. సాధకుడు ఏం చేయాలి? స్వాభావికంగా రాగద్వేషరహితుడై స్నేహభావంతో మనమంతా ఉండేటట్టయితే అప్పుడు స్వచ్ఛంగా, మధురంగా చక్కటి మాటలు వస్తాయి, స్వచ్ఛమైన ఆలోచనలు వస్తాయి, నిర్మలమైన మనస్సు ఉంటుంది. మన కోపాలు, క్రోధాలు, ఈర్ష్యలు, పగలు దేనికి? ఏదన్నా సాధించగలమా, చేయగలమా? మాక్సిమం హింస జరుగుతుంది అంతే. అవన్నీ పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే హింస. హింస వల్ల అశాంతి, అశాంతి వల్ల మళ్ళీ ఇంకో అధర్మం చేయాలనేటువంటి తత్వం. అదంతా ఒక చైన్, ఒక సంకెళ్ళు. అది ఎట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. మధురాలాపముల ద్వారా మానవులను పవిత్రమునర్చుకుని చక్కటి దృష్టి, చక్కటి మాట, చక్కటి చేత. మాతాజీ, మరి ఇంత టూ గుడ్ కింద ఎలా ఉండగలము? టూ గుడ్ లాగా కాకపోతే మనకు గుండుసుందే. ఎందుకంటే దిస్ ఇస్ ద పాత్ షోన్ బై గాడ్. యూ హ్యావ్ టు లివ్ లైక్ దిస్. ఇక మనం దాన్ని ఇప్పుడు అందుకే అన్నా నేను, భగవత్ ప్రణీతం ధర్మం. స్వామి ఏం చెప్పాడో అదే ధర్మం. మనం దానికి ఇది డిఫికల్ట్ కదా అన్నామంటే అయిపోయినట్టే అధర్మం. దెర్ ఇస్ నో క్వశ్చన్, డౌటే లేదు దాంట్లో. ఓ సెకండ్ థాట్. వాట్ ఎవర్ భగవాన్ హ్యాస్ ప్రపోండెడ్, that is dharma. Whatever we do beyond that or against that, that is all adharma. Clarity, chakka full clarity adi. ఎట్టి సంగ్రహమునకు పాల్పడకుండా భిక్ష మాత్రము స్వీకరించి తృప్తి చెందుతూ కొంతమంది ఉంటారట సన్యాసులు, యోగులు. జితేంద్రియుడే నిత్య నిరంతరము ఆధ్యాత్మ చింతనలో ఉంటారట. అంటే అగ్ని చూడండి, ఎన్ని ఆహుతులు వేసినా అగ్ని చాలా అసలు గుణదోషాలకు అతీతంగా ఉంటుంది అగ్ని. ముని అయిన వాడు తనకు లభించిన ఆహారాన్ని స్వీకరించడం వల్ల అతడికి ఎట్టి దోషము అంటదు. యోగి పుంగవులు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు? భిక్షాటనకు పెడతారు. భవతీ భిక్షాం దేహి. వాళ్ళ భిక్షం స్వీకరించి ఆ ఆహారం వల్ల అభక్ష్య పదార్థాలను అతను తాకడని మాట. కాబట్టి అతను ఏమవుతుందంటే దాని యందు ఉన్నటువంటి గుణదోషాలు అతనికి అంటవు. అగ్నికి ఆ విధంగానే కదా మనము హవిస్సును సమర్పిస్తాము. అగ్నిలో యజ్ఞం చేసేటప్పుడు అగ్నిదేవుడికి ఏది అంటదు. ఆ గుణదోషాలు ఏదన్నా ఉంటే మనవి అవి. అగ్నిదేవుడికి ఏమీ అంటదు. క్వచి చిన్న క్వచిత్ స్పష్ట ఉపాస్య శ్రేయ ఇచ్చతాం భుంక్తే సర్వత్ర దాతృణాం దహన్ ప్రాగుత్తరా శుభం. అగ్ని ఏమవుతుంది? కొన్నిసార్లు దాగి ఉంటుంది, కొన్నిసార్లు బాగా ప్రజ్వరిల్లిపోతూ ఉంటుంది. అగ్ని ప్రకటితమవుతూ ఉంటుంది. అంటే దాతలు భూత భవిష్యత్తులలోని పాపములను అగ్ని దహింపజేయును. యజ్ఞం చేశామనుకోండి, అగ్ని సమస్త పాపాలను దహించి వేస్తుంది. ఇదే విధంగా సాధు పుంగవుడు ఎవరైతే మనమంతా కూడా సాధకులం అవ్వాలనుకుంటున్నామో మనమంతా చేయవలసింది ఏమిటంటే
ఒక్కొక్క చోట మన మహత్తత్వం గుప్తంగా ఉండి ఒక్కొక్క చోట బహిర్గతం అవుతూ ఉంటుంది. కాబట్టి సమస్త పాపములు, సమస్తమైన ఇబ్బందులు ఏవైతే మనం పాపాలు, దోషములు మనం పూడ్చుకున్నామో, ఉంచుకున్నామో వాటన్నిటినీ కూడా మనం అగ్నిలో వేసినట్టు భగవన్నామస్మరణతో వాటన్నిటినీ కాల్చి వేసుకోవాలి. భగవన్నామస్మరణ వల్ల అది ఈ పాపపు కొండలు కరిగిస్తుంది. అగ్నిలో వేస్తే ఏ విధంగా సర్వము దగ్ధమైపోతుందో ఈ నామస్మరణ వల్ల సమస్తము దగ్ధమైపోతుంది. అందుకే ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. అగ్ని యొక్క జ్వాలలు ఏమవుతాయి? వాటి నిండే వస్తూ ఉంటాయి, వాటిలోనే సమసిపోతూ ఉంటాయి. ఇదే విధంగా నిత్యాపి న దృశ్యేతే ఆత్మనోజ్ఞేర్యథార్చిషాం గుణైర్గుణానుపాదత్తే యథా కాలం విముంచతి నతేషు యుజ్యతే యోగి గోభిర్గా ఇవ గోపతి. అదే విధంగా కాలం యొక్క తీవ్రమైన ప్రవాహ వేగంలో నిత్య నిరంతరము ప్రాణులు పుడుతూ ఉంటాయి, నశిస్తూ ఉంటాయి, పుడుతూ ఉంటాయి, నశిస్తూ ఉంటాయి. అంటే కాల ప్రవాహంలో ప్రతి క్షణము ప్రాణులు మృత్యుముఖమునందు ప్రవేశించుచుండటం మనకు కనిపిస్తూ ఉంటుంది. సమస్తము ఈ కాలం అనేది ఒక పెద్ద అగ్ని లాంటిది. సమస్తము లోపలికి పెడుతూ ఉంటాయి, మళ్ళీ పుడుతూ ఉంటాయి, పెడుతూ ఉంటాయి, పుడుతూ ఉంటాయి. అంతే సమస్తము అదే విధంగా. గుణైర్గుణానుపాదత్తే యథా కాలం విముంచతి. పుట్టుక చావులే కాదు, మనకు యవనం వస్తుంది, యవనం తర్వాత కౌమారం, కౌమారం తర్వాత బాల్యము, యవనము, కౌమారము, ప్రౌఢ వయస్సు, తర్వాత వృద్ధాప్యము, ఇవన్నీ కూడా దశలన్నీ వస్తుంటాయి. అంటే కాలం అగ్నిలో బాల్యం కరిగిపోతూ ఉంటుంది. యూత్ యంగ్ ఉంటాం, మనం అడల్ట్ అవుతాం, తర్వాత ఓల్డ్ ఏజ్డ్ అయిపోతాం, అయిపోయింది. సమస్తము కూడా ఆ విధంగా కరిగిపోయి మళ్ళీ చిగురించి జనిస్తూ ఉంటుంది. అందుకే బుద్ధ్యతే స్వేన భేదేన వ్యక్తిస్థ ఇవతద్గతః. సూర్యుడు ఏం చేస్తాడు? తన కిరణముల ద్వారా జలమును స్వీకరించి లోక కళ్యాణానికై మళ్ళీ వర్షిస్తూ అన్నం పుట్టేటట్టు చేస్తున్నాడు సమస్త జీవరాశికి. సూర్యుడు ఒక్కడే అయినా కూడా వివిధ జలపాత్రల్లో మనకు ఎలా కనపడతాడు? వేరువేరుగా కనపడతాడు. సపోజ్ ఒక 10 జల కుండలు పెట్టండి, అక్కడ 10లోనూ 10 సూర్యులు కనపడతారు. డూ యూ మీన్ టు సే 10 మంది ఉన్నారని? నో, దేర్ ఇస్ ఓన్లీ వన్ సన్. అదే విధంగా ఆత్మ ఒకటే అయినా కూడా స్థూల బుద్ధులకు ఉపాధి భేదములను అనుసరించి ఆత్మలు వేరువేరుగా అనిపిస్తూ ఉంటాయి, కానీ స్వామి ఒక్కడే. అంటే సమస్తములోనూ ఉన్నది స్వామి. వారు వేరు, వీరు వేరు. మంగమ్మ మాతాజీ వేరు, పద్మరామ శెట్టి మాతాజీ వేరు, లేదా జయ మాతాజీ వేరు. అందరిలోనూ ఉన్నది పరమాత్మే. సూర్యుని యొక్క దృష్టాంతం ద్వారా ఆత్మ యొక్క అఖండత్వం మనకు బోధపడాలి. అందుకనే లక్ష్యచే స్థూలమతిభిరాత్మ చావస్థితోర్కవత్. ఆత్మ అనేది స్వామి యొక్క రూపం, స్వామి యొక్క తేజం, స్వామి యొక్క చైతన్యం, స్వామి యొక్క దివ్యమైనటువంటి శక్తి. అది సమస్తములోనూ, అందుకే సమదర్శి. సమస్తంలో భగవంతుణ్ణి చూస్తున్నప్పుడు సమస్తమైనటువంటి ఆత్మలు పరమాత్మ. కేవలం మనకు ఆ గోపాల బాలుడి కింద పరమపురుషుడు కనపడుతున్నాడు కాబట్టి మనం ఏదో శ్రీకృష్ణుడు కదా అని అనుకుంటున్నాం. మానవ రూపంలో రాముడు, కృష్ణుడు అసలు ఎందుకు జన్మించారు? మర్యాద పురుషోత్తముడు అంటారు, లీలా మానుషధార్ అంటారు కృష్ణుణ్ణి. ఎందుకు వచ్చారు వాళ్ళిద్దరు? మనం ఇప్పటి వరకు కూర్మావతారం, మత్స్యావతారం, వరాహావతారం, నారసింహావతారం, వామనావతారం, పరశురామ అవతారం, ఎన్ని అవతారాలు ఉన్నా ఆ వన్నెస్ అనేది లేదు మనకి. నరసింహస్వామి కొద్దో గొప్ప ఉంది మనందరికీ, బట్ వామనుడు ఏదో అవతారం చదువుతున్నాం, తెలుసుకుంటున్నాం. వరాహావతారం, కూర్మావతారం, మత్స్యావతారం విశేషమైన అవతారాలు, కానీ ఆ వన్నెస్ ఫీలింగ్ రావదు. రాముడు, కృష్ణుడు అనగానే మనం ఎంతో ఆనందించిపోతాం, పరవశించిపోతాం. ఎందుకంటే మానవ రూపంలో జనించి మనందరికీ కూడా ఆ యుగ ధర్మాల బట్టి
పరమ పావనమైనటువంటి ఆ యొక్క వారి యొక్క లీలా విశేషాలతో మనకు జీవన విధానాన్ని చూపించారు. ఎందుకంటే రాబోయేది కలికాలం. వారికి కూడా ఆయన సృష్టించింది ఆయనే కదా. మనందరం ఎలా జీవించాలి, ఎలా ఉండాలి. రామ రఘుకుల సోమా జగదభి రామ రఘుకుల సోమా. ఆ రాముణ్ణి మనం నిరంతరం స్మరిస్తూ ఉంటాం. కష్టం వచ్చినా సుఖం వచ్చినా కూడా హారామా జై శ్రీరామ్. మనందరి అదృష్టం మన అయోధ్యలో మన రాముడి యొక్క ఆలయం రాబోతోంది. ఇక కృష్ణుడు లీలా మానుషధారి. భగవద్గీత ఏదో కరోనా పుణ్యాన మనందరం కూడా ఎక్కువ భాగం భగవద్గీత తత్వాన్ని తెలుసుకునేటువంటి అవకాశం మనకు లభించినందుకు చాలా సంతోషం. అందుకని సూర్యుడు ఒక్కడే అయినా వివిధ జలపాత్రల్లో వేరువేరుగా కనిపించినా కూడా ఆత్మ ఒక్కటే అయినా స్థూల బుద్ధులకు ఎవరైతే తెలివిగలవారు ఉంటారో, ఎవరైతే పూర్ణ జ్ఞానులవుతారో, తెలివిగలవారు అంటే అందరం తెలివిగలవాళ్ళమే. అసలు తెలివి ఏమిటంటే భగవత్ తత్వం తెలుసుకోవడమే. ఇదంతా కూడా ప్రాక్టికల్ లైఫ్కి ఏదైతే ఉపయోగపడుతుందో అంతే, నాట్ ఫర్ స్పిరిచువల్ లైఫ్. ఈ ఎకనామిక్స్ నేనైతే ఏదో పిహెచ్డి చేసినప్పుడు దానివల్ల ఏమైంది, కేవలం నా యొక్క ఈ భౌతిక జీవితానికి ఉపయోగపడుతుంది తప్ప, అది కూడా ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ లో ఉన్నాను కాబట్టి అది కూడా ఉపయోగపడట్లేదు. కేవలం చదివామంతే. కానీ ఏదైనా కూడా మనం చదివే చదువు మన జీవితానికి ఉపయోగపడుతుంది తప్ప, ఏదైతే ఆ యొక్క ఆధ్యాత్మిక తత్వం, ఆధ్యాత్మిక జ్ఞానం అనేటువంటిది ఉందో ఆ బ్రాంచే సపరేట్ అది. అందుకే మనం మామూలుగా ఉపాధి భేదములను అనుసరించి ఆత్మలు వేరువేరుగా తోస్తూ ఉంటే ఆత్మ యొక్క వాస్తవ స్థితి మనకు బోధపడదు. మామూలుగా మనం ఇంజనీరింగ్ చదివాం, ఏదో పిహెచ్డీలు చేసాం, డాక్టర్లు చదివాం, టీచర్ అయ్యాం, ఇవన్నీ చేసాం, ప్రొఫెషన్స్ అన్నీ ఉన్నాయి, సిఏలు, కంపెనీ సెక్రటరీలు అన్నీ ఉన్నాయి, బిజినెస్ చేసాం. ఏది చేసినా కూడా ఆధ్యాత్మిక వాస్తవ స్థితి తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది అది? ఏవం పరంపరా ప్రాప్తమిదం. స్వామి అందుకే అన్నాడు, గురు శిష్య పరంపర ద్వారానే ఈ యొక్క విద్య బోధపడుతుంది. గురుముఖతః. సూర్యుని యొక్క దృష్టాంతం ఏమిటంటే ఆత్మ యొక్క అఖండత్వం, ద ఎటర్నాలిటీ ఆఫ్ సోల్. అందుకని ఎవరి ఎడలా కూడా మనం ఎక్కువ ప్రేమ, ఎక్కువ ఆసక్తి కలిగి ఉండరాదని, నాతి స్నేహ ప్రసంగోవా కర్తవ్య క్వాపి కేనచిత్ కుర్వన్ బిందేత సంతాపం కపోత ఇవధీనధి. ఇక్కడ అద్భుతంగా ఒక పావురాముల కథ చెప్తాడు ఆయన. ఎవరి ఎడల అతి ప్రేమ, అతి ఆసక్తి ఉండకూడదు. ప్రేమాసక్తుల వలన పురుషుడు అంటే మన జీవుడు ఒక కపోతం వల్లే దీన అవస్థకు గురై బాధలకు గురవుతాడట. ఒకానొక అరణ్యంలో కపోత కశ్చనారణ్యే కృత నీదో వనస్పతౌ కపోత్యా భార్యయా సార్ధం ఉవాస కతిచిత్ సమాహ. చాలా చక్కటి కథ ఇది. ఒకానొక అరణ్యంలో ఒక పావురం ఉండేదటండి. ఒక చెట్టు మీద గూడు కట్టుకొని తన భార్య అయినటువంటి ఆడు పావురంతో కొన్ని సంవత్సరాల పాటు హాయిగా జీవించింది. కపోతౌ స్నేహ గుణిత హృదయో గృహధర్మిణో. ఆ పావురముల జంట శరీరాలు వేరుగా ఉన్నా కూడా హృదయాలన్నీ ఒకటిగా పరస్పర గాఢానురాగాలతో సుఖంగా కాపురం చేస్తూ ఉండేవిట. అందుకని ఈ మధ్య కాలంలో సినిమాల్లో ఎక్కువగా పావురాయిలను చూపిస్తారు, ప్రేమకు సంకేతం. దృష్టిం దృష్ట్యాంగం అంగేన బుద్ధిం బుద్ధ్యాపబంధతు. వాటి మధ్య గల ప్రేమానురాగాలు ఎలా ఉన్నాయటంటే దినదిన ప్రవర్ధమానమవుతున్నాయట. పావురముల మధ్య భార్యాభర్త వాటి చూపులు, అంగములు, బుద్ధులు ఆత్మీయతతో పెనవేచుకొని పోతూ ఉన్నాయి. శయ్యాసనాటన స్థాన వార్తా క్రీడాశనాదికం మిథునీభూయ విశ్రబ్ధౌ చేరతుర్వనరాజిషు. అవి ఆ వనంలో వృక్షములపై పరుండటం, కూర్చుండటం, ఇటు అటు తిరగడం, నిలబడటం, సల్లాపములు జరపడం, క్రీడించడం, భూజించడం, ఇవన్నీ కార్యాలు కలిసిమెలిసి చేస్తూ నిర్భయంగా జీవిస్తున్నాయి. పౌరాయిలు చూడండి, మన ఇళ్ల బయట కూడా ఆ వెంటిలేటర్ల మీదో ఏసీల మీదో ఉంటాయి పాపం.
యం యం వాంఛితి సా రాజం స్తర్పయంత్యనుకంపిత తం తం సమనయత్ కామం కృచ్ఛ్రేణాప్యజితేంద్రియ. ఆ మగ పావురం ఆడుపావురంపై అంతులేని ప్రేమతో అది కోరిన దాన్నెల్లా ఎంత శ్రమపడి అయినా తెచ్చి దాన్ని తృప్తిపరుస్తూ ఉండేదిట పాపం. అది ఏదో అడిగేది పాపం, ఇదేదో తెచ్చేది, సంతోషంగా ఉండేవారు రెండు కూడా ఎంతో ఆనందంతో. అది ఏది అడిగితే తెచ్చిచ్చేది పాపం. ఆ ఆడుపావురం కూడా మగ పావురంపై ప్రేమ కలిగి దాని దాంపత్య సుఖాలు కూరుస్తూ చక్కగా ఆనందంగా ఉన్నాయట. కపోతి ప్రథమం గర్భం గృహ్ణతి కాల ఆగతే. అన్యోన్య ప్రేమ జంట కింద ఉన్నాయట రెండు పావురాలు. కాలక్రమంలో ఆడుపావురం గర్భం దాల్చి పిదప అది తన పతి సన్నిధి అందే తన గూటిలో గుడ్లు పెట్టిద్ది. అది పావురం ఏం చేస్తుంది? గుడ్లు పెడుతుంది. అచింత్యమైన కాలశక్తి ప్రభావంతో కొంతకాలానికి అండాని సుషువే నీడే సపత్యు సన్నిధౌ సతి తేషు కాలే విజాయంత రచితావయవాహరే. భగవంతుని అనుగ్రహంతో ఆ గుడ్లు పిల్లలైనాయండి. వాటి అంగములు రెక్కలు మిగుల కోమలములై మనోహరంగా ఉన్నాయి చిన్ని చిన్ని పావురములు. ఆ పావురముల జంట ఎంతో పుత్రవాత్సల్యంతో ప్రజా పుషుపసు పురీతౌ దంపతి పుత్రవత్సలౌ శృణ్వంతౌ కూచితం తాసాం నివృత్తౌ కలభాషితై. ఎంతో ఆనందపడిపోయినాయి. సో ఫ్రెష్ చక్కగా చక్కటి ఆ చిన్న గుడ్లలోంచి చక్కటి చిన్న చిన్న పావురాలు వచ్చినాయి. ఆ పిల్లల్ని చూసుకుని ఎంతో ఆనందపడిపోయినాయి. చిన్న చిన్న రెక్కలు, చిన్న చిన్న అంగాలు, వాటిని చూసి ఎంతో కోమలంగా ఉన్నాయట ఆ పావురాల పిల్లలు. ఆ పావురం జంట మిక్కిలి పుత్రవాత్సల్యంతో మమకారంతో తమ పిల్లలను పెంచి పోషిస్తూ ఉన్నాయట. వాటి ఆలన లాలన పాలన అపూర్వ రీతిలో చేస్తున్నాయటవి. అవి తమ పిల్లల యొక్క తాసాం పత్రతై సుస్పర్శై కూజితైర్బుగ్ధ చేష్టితై. అవి చిన్ని చిన్ని మాటలు మాట్లాడుతున్నాయట ఆ పావురాయిల పిల్లలు. మురిసిపోతున్నాయి కలకలా రావాలు. ఆ పక్షులు తమ పిల్లల బుల్లి బుల్లి రెక్కల యొక్క సుఖ స్పర్శలకు పొంగిపోతున్నాయి. చిన్న చిన్న రెక్కలు తగులుతున్నాయి తల్లి పౌరానికి తండ్రి పౌరానికి. చాలా సంతోషిస్తున్నాయిటవి. కూజితైర్ముగ్ధ చేష్టితై. మన పిల్లలు మనతో చక్కటి తొలి పలుకులు తొలి అడుగులు వేస్తూ ఉంటే ఎలా ఆనందిస్తామో అలాగే ఆ పౌరాయిలు కూడా. ఇక చూడండి, ఆ కోమలములైన చిన్ని చిన్ని రెక్కలతో అవి ఎగురుతూ ఉంటే వాటి ఆనందానికి మేరలేకపోయిందిట. చిన్న చిన్నగా ఎగరడం మొదలెట్టినవి, అటెంప్ట్ టు ఫ్లై. స్నేహానుబద్ధ హృదయ వన్యోన్యం విష్ణుమాయయా. విష్ణు మాయా ప్రభావంతో ఆ రెండు పావురముల యొక్క హృదయాలలో పెనవేచుకొని ఉన్నటువంటి ప్రేమ, అతిశయము, వ్యామోహము, నిరుపమానములు అవి తమ పసికొందుల పోషణలో కూడా మునిగిపోయి ఆ పార్యవస్యంలో ఈ లోకమునే మర్చిపోతున్నాయి అన్ని కూడా. అసలు దే ఆర్ నాట్, అసలు అతీతమైనటువంటి ఆనందంలో ఉన్నాయి అవన్నీ ఆ పిల్లలు, ఆ తల్లిదండ్రులు. ఒకనాడండి ఏ కదా జగత్ జగ్మతుస్తాసా మన్నార్థంతో కుటుంబినౌ. ఆ రెండు తల్లిదండ్రులు ఏం చేసినాయంటే పెద్ద పావురాలు తమ చిన్నారులకు ఆహారం తీసుకొని రావడానికి అడవికి వెళ్ళినాయి. కుటుంబ భారం పెరిగింది, మరి పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. వాళ్ళు ఇదివరకు ఒక దానా తినేవి 2 దానాలు కావాలి, 3 దానాలు కావాలి. ఆ విధంగా పాపం వాటికి సమకూర్చాలి కదా అవి. ఇవి వెళ్ళినాయి పాపం ఆహారం తేవడానికి. దృష్టాత్తాన్ లుబ్ధక కశ్చిత్ యదృచ్ఛాతో వనేచరః జగృహే జాలమా తత్యచ్చరత స్వాలయాంతికే. ఆ వనంలో నలువైపులా ఎక్కువ కాలం తిరగడం వల్ల ఆ సమయంలో ఒక వేటగాడు వచ్చాడండి. వనంలో తిరుగుతూ అనుకోకుండా ఆ పక్షుల గూటి దగ్గరికి వచ్చాడు. వాడు వచ్చి ఆ గూటికి సమీపంలో పక్షి పిల్లలు ఆడుకుంటూ ఉండగా చూసి వల పన్ని వాటన్నిటినీ బంధించేశాడు. కపోతశ్చ కపోతీ చ ప్రజాపోషే సదోత్సుకౌ గతో పోషణమాదాయ స్వనీడముపజగ్మతు. నిరంతరం పిల్లల పోషణలో ఆరాటంతో ఉన్నటువంటి కపోతము కపోతి ఆ రెండు కూడా ఎట్టకేలకు ఆహారం తీసుకుని గూటి దగ్గరికి వచ్చినాయి. వచ్చేటప్పటికే ఆడుపావురం వలలో చిక్కుకుని ఉన్న పిల్లలను చూసి ఎంతో దుఃఖించిందిట. వల 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 ఈడ్చేస్తోంది. వలలో పడి గోడు గోడున విలపిస్తున్నాయి ఆ పిల్లలు, పాపం పావురాయిల పిల్లలు. కపోతే స్వాత్మజాన్ వీక్ష బాలకాంజాల సంవృతాన్. ఆ జాలంలో పాపం ఇరుక్కుపోయినాయి అవి. వల పన్నాడు, వలలో చిక్కుకున్నాయి. పిల్లల్ని చూసి ఆడుపావురం బాధపడుతోంది.
ఆ దురవస్థ చూడలేక తట్టుకొనలేక అది పరితపిస్తూ వాటి కడకు చేరుకుందట. దగ్గరికి వెళ్ళి నుంచుంది పాపం. తానన్య భావత్ క్రోశంతి క్రోశతో పృష దుఃఖిత. ఎంతో దుఃఖించింది, ఎంతో ఆక్రోశంతో ఉంది, బాధతో ఉంది, వేదనతో ఉంది. అది సా సకృత్ స్నేహ గుణిత దీన చిత్తాజయ జమాయయ. భగవంతుని మాయా ప్రభావంలో తన పిల్లలపై అంతులేని మమకారంతో ఆడుపౌరం యొక్క చిత్తము తన పిల్లల దురవస్థ కారణంగా మిగుల దైన్య స్థితికి చేరుకుందట. వలలో బంధించబడి ఉన్న పిల్లలకు ఏ విధంగానూ తోడ్పడజాలక దిక్కు తోచనిదై తాను స్వయంగా వలలోకి వెళ్ళి చిక్కుకుంది. వాటిని బయటికి తీసుకురావాలనుకుని అది కూడా వెళ్ళి దాంట్లోనే ఇరుక్కుంది. ఇంకా చూడండి, కపోతశ్చాత్మజాన్ బద్ధాన్ ఆత్మనోప్యధికాన్ ప్రియాన్ భార్యాం చాత్మ సమాం దీనో విలలాపాతి దుఃఖిత. మగపావురం కూడా తన ప్రాణముల కంటే మిన్నగా చూసుకుంటున్న పిల్లలు, తన ప్రాణ సమానురాలైన తన కపోతి భార్య వలలో చిక్కుకొనడం చూసి భరింపలేక మికుల దుఃఖంతో ఉందిట. అది కూడా అప్పటి దాని పరిస్థితి ఎంతయో దీనంగా ఉందిట. అప్పుడు ఆ కపోతం ఈ విధంగా అనుకుందట, ఏమనంటే అహోమే పశ్యతాపాయ మల్ప పుణ్యస్య దుర్మతే. నా దౌర్భాగ్యం చూడు తండ్రి, నేను మిక్కిలి దురదృష్టవంతుణ్ణి. నేను చేయవలసిన పనులు ఏమీ పూర్తి కాలేదు. పిల్లలను పెంచి పెద్ద చేయాలనుకున్నాను, నా కోరికలు తీరలేదు. ధర్మార్థ కామాలకు మూలమైన గృహస్థాశ్రమం పూర్తిగా దెబ్బతింది ఈ వేటగాడి వలన. 1000 ఏళ్ల నా ఆశలన్నీ కూడా అడుగంటినాయి కదా. అనురూపానుకూలాచ యస్య మే పతిదేవత. నన్ను దైవంగా భావించేటువంటి నా భార్య అన్ని విధాలా నాకు తగినట్టిది. అట్టి అనుకూలవతి అయిన భార్య దొరకడం నా అదృష్టం. ఆమె లేని ఈ గూడు నాకు శూన్యం. నన్ను ఒంటరివాడిని చేసి అన్నం పుణ్యం ఎరుగని ఈ పిల్లలతో తాను స్వర్గానికి వెళ్ళిపోతోంది. సోహం శూన్యే గృహే దీనో మృతదారో మృత ప్రజ. ఈ ఇల్లు నాకెందుకు ఇంకా? భార్యా పిల్లలను పోగొట్టుకుని పోసిపోయిన ఈ గూటిలో దిక్కులేని వాడని నేను బతికి లాభమేమిటి? భార్యా వియోగానికి గురైన నా జీవితం మిక్కిలి దుఃఖమయం కదా అని చెప్పి తాం స్థదైవా వృతాన్ స్నిగిర్భ యుక్రస్తాన్ విచిష్టేష్ట. ఎంతో బాధపడింది. అది ఎంతో దుఃఖంతో ఉంది, ఎంతో దైన్యానికి లోనైంది, ఎంతో శోకానికి గురవుతోంది. అది అజ్ఞానంతో తన భార్యను పిల్లలను తెచ్చుకోవాలనుకుని అది కూడా వెళ్ళి వలలో ఇరుక్కుంది. అంతటా క్రూరాత్ముడైనటువంటి ఆ కిరాతుడు ఏం చేశాడంటే, ఇంటికి యజమాని అయిన కపోతమును కపోతిని వాటి పిల్లలను తీసుకుని తాను వచ్చిన పని పూర్తయినట్టు తలంచుకుని మిక్కిలి సంతోషంతో తన ఇంటికి వెళ్ళిపోయాడు. అంటే విషయ సుఖలోలుడైన కుటుంబి, చెంచల మనస్కుడై తన కుటుంబ పోషణకై ద్వంద్వములలో తలముంకలకు దీనుడై చివరకు కపోతం వలె సకుటుంబంగా నశించిపోయాడు. అలాగే ఏవం కుటుంబ్యశాంతాత్మా ద్వంద్వ రామ పతతి వ్రత్. ముక్తి సాధనమైన మానవ జన్మను పొందాం మనం. ఇక్కడ దత్తాత్రేయుడు సంవాదం యదు మహారాజుతోది శ్రీకృష్ణుడు ఉద్ధవునికి చెప్తున్నది. మిక్కిలి ఉత్తమమైనటువంటి మానవ జన్మను పొందాం. పావురముల జంట ఏం చేసింది? సాంసారిక వ్యామోహంలో చిక్కుకొని నాడు శ్రేయో మార్గం నుండి పతనమవడం తథ్యమని భావించాలి అంటున్నాడు ఆయన. అట్టి వాణిని పండితులు ఆరూఢచ్యుతుడు అంటారట. శ్రేయో మార్గాలను కోరుకునేవాడు సాంసారిక వ్యామోహంలో చిక్కుకోకుండా ఈ కపోత వృత్తాంతం అనేది లోకానికి పరోక్షంగా హితవు పలుకుతుంది. వాటికి ఒకటే వ్యామోహం, ఒకటే వల్ల వెళ్ళి వలలో అవే ఇరుక్కున్నాయి. అతన్ని డైవర్ట్ చేయాలి లేదా అతని యొక్క మార్గాన్ని ఏదో వేరే విధంగా చేయాలి, ఆ వల నుంచి పిల్లల్ని కాపాడుకోవాలనేది లేదు. ముందు దుఃఖము, ఆవేశము, తెలియని ఆ యొక్క అజ్ఞానం అనేటువంటిది వాళ్ళకి పాపం కమ్మేసి ఆ మాయలో పడిపోయి వాళ్ళు కూడా వలలోకి వెళ్ళి ఇరుక్కుని వాళ్ళు ఇబ్బంది పడ్డారు. అందుకే మానవ జన్మ వచ్చినప్పుడు మనం శ్రేయో మార్గం ఏది, ఆ శ్రేయో మార్గాన్ని ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి అనేటువంటి దాంతో గనక ఆలోచిస్తే చక్కటి మార్గం భగవంతుడు మనకిస్తాడు. ముందుగా కావలసినది బాధకు లోనవడం. అందున ముఖ్యంగా మనం ఏమంటారు, ఎమోషన్స్, విపరీతమైన ఎమోషన్స్. మనకు అజ్ఞానంతో ఎమోషన్స్ మనం కమ్మేస్తూ ఉంటాయి, కప్పేస్తూ ఉంటాయి. ఎంత దుఃఖం వస్తుందంటే అంత దుఃఖం వస్తుంది. సమస్తము కుప్ప కూలిపోయింది,
ర్యాంపేజ్ అంటారు. ఒక సినిమా చూశాను నేను మొన్న, ర్యాంపేజ్ అని. మొత్తం పెద్ద పెద్ద గొరిల్లాలన్నీ కూడా వెళ్ళి అట్లా పట్టుకుని ఆ బిల్డింగ్స్ అన్ని పడగొడుతూ ఉంటాయి. ఇంగ్లీష్ సినిమా అది. అలా ఏదో సమస్త బిల్డింగ్లు కింద కూలిపోయినట్టు, ట్విన్ టవర్స్ కూలినట్టు, అంత బాధలే బాధలే బాధలు. ముక్తి సాధనమైన మానవ జన్మను పొంది ఈ సాంసారిక వ్యామోహంలో పడి తెలివి లేకుండా, స్థితప్రజ్ఞత లేకుండా, ఆ రెండు కూడా జంట చూడండి, స్థితప్రజ్ఞత పోయింది వాటికి. పాపం ప్రశాంతత, సమానత్వ స్థితి పోయింది. పిల్లల్ని బయట తెచ్చుకోవాలని ఆలోచించలే. వాళ్ళ దగ్గరికి వీళ్ళు వెళ్ళిపోయారు. ఆ వలలో చిక్కుకున్నారు. వాడు అందరినీ తీసుకుని మోసుకెళ్ళిపోయాడు. అప్పుడు అవధూత అయిన దత్తాత్రేయుడు అంటున్నారట, యదు మహారాజా, ప్రాణులకు ఇంద్రియముల వల్ల కలిగే సుఖము స్వర్గమునందు లభించినట్లుగానే నరకమునందు కూడా లభిస్తుంది. చూడండి, సుఖం అనేది ఇక్కడే కాదు అక్కడ కూడా ఉందంటున్నాడు ఆయన. ఎలా ఉంటుంది? ప్రారబ్ధానుసారంగా లభించే సుఖం వల్లే కోరకుండగానే దుఃఖం లభిస్తుంది. కాబట్టి వివేకవంతుడు ఈ రహస్యాన్ని తెలుసుకుని సుఖ దుఃఖముల కొరకు ఆరాటపడకూడదు. ఎప్పుడు ఆరాటపడకూడదు. ఉన్న ఆహారంతో సంతోషించాలి. రుచికరమైనది అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. మళ్ళీ ఆహారం గురించి చెప్తున్నాడు ఆయన. గ్రాసం సుమృష్టం విరసం మహాంతం స్తోకమే భవ. అధికంగా లభించవచ్చు, స్వల్పంగా లభించవచ్చు, రుచి ఉండొచ్చు, రుచి లేకపోవచ్చు. కానీ అజగరము వలె అప్రయత్నముగా లభించిన దాన్ని అనుభవించి ఉదాసీనుడై ఉండాలట. అజగరము అంటే కొండ చిలువ. కొండ చిలువ ఏం చేస్తుంది? పొక్కు దినాలు ఆహారం లేకపోయినా హాయిగా పడుకుంటుంది. అది ప్రారబ్ధానుసారంగా లభించిన ఆహారంతో సంతోషంగా ఉంటుంది. శరీరంలో ఆయన చెప్తున్నాడు చూడండి, 3 బలాలు ఉన్నాయట మనకు. ఉన్నట్టుండి ఒక రోజు ఆహారం తీసుకోకపోతే ఏమీ ఇబ్బంది కాదు. పుట్టుకున్న మనమేమి ఇబ్బంది పడము. ఓజస్సహో బలయుతం బిభ్రత్తేహమకర్మకం. ఓజస్సు అంటే ఎనర్జీ. శయానో వీత నిద్రశ్చ నేహేంతేంద్రియమానపి. మనలో ఉన్నటువంటి బలాలు 3 బలాలటవి. మనోబలము, ఇంద్రియ బలము, దేహబలము. మనోబలము, ఇంద్రియ బలము, దేహబలము. ఇంద్రియములు కార్య సాధక శక్తి కలవైనప్పటికీ నిశ్చేష్టుడై ఉండాలట. నిద్రారహితుడైన అజగరం వల్లే నిద్రిస్తున్నట్టు ఉండాలి. సాధకుడు ఇంద్రియ సుఖములకై ఆరాటపడక అజగరము వలె ప్రాప్తించిన దానితో తృప్తి పొందాలి. అంటే ప్రసన్నంగా ఉండాలి, గంభీరంగా ఉండాలి, స్థితప్రజ్ఞతతో ఉండాలి. దేనికి కుంగిపోకూడదు, పొంగిపోకూడదు. రెండే రెండు. కుంగడం, పొంగడం. 2 కారాలున్నాయి, అహంకారం, మమకారం. వాటిని వీడాలి. ఇతను అట్టివాడు, ఇట్టివాడు అని ఇతరులకు బోధపడరాదు. మిగుల ప్రతిభాశాలియే ఉండాలి. మనమంతా అపారమైన శక్తి సామర్థ్యాలు కలిగి ఉండి కామక్రోధాలకు చెలింపకుండా సముద్రం ఏ విధంగా ప్రశాంతంగా ఉంటుందో ఆ విధంగా ఉండాలి. చూడండి, సమృద్ధ కామో హీనో వా నారాయణ పరో ముని. సముద్రంలోకి వర్షాకాలంలో అనేక నదీ ప్రవాహాలు వచ్చి చేరుతూ ఉంటాయి. అయినప్పటికీ సముద్రం, ఇప్పుడు వైజాగ్ కూడా ప్రియాంక మాతాజీ గారికి తెలుసు, వైజాగ్ లో సముద్రం ఉంది. విశాఖపట్నం బంగాళాఖాతం. ఆ సముద్ర తీరం చెలియలి కట్ట ఉంటుంది. చాలా నదులు వచ్చి జాయిన్ అయినప్పుడల్లా ఆ చెలియలి కట్ట దాటి గేట్వే హోటల్ దాకానో లేదా దాన్ని దాటో ముందుకు రాదు సముద్రం. ఎక్కడ సముద్రం చెలియలి కట్ట ఉందో అంత దాకానే ఉంటుంది అది. సరే, గ్రీష్మకాలం, ఎండాకాలంలో అసలు నదిలో నీళ్లుండవు, సముద్రంలోకి వాటర్ ఫ్లో ఉండదు. ఉన్నంత మాత్రాన సముద్రం అయ్యో ఇదేంటి వాటర్ రావట్లేదని చెప్పి మొత్తం ఉన్న వాటర్ అంతా వెనక్కి వెళ్ళిపోతుందా? బే ఆఫ్ బెంగాల్ ఎగ్జాంపుల్కి ఒక ఉపమానం వెళ్ళదు. అంటే మన మనస్సు కూడా భగవత్పరం గావించుకుని సముద్రం నుంచి తెలుసుకోవాల్సిన నీతి అదిట. అంటే పొంగిపోకూడదు, కుంగిపోకూడదు. ఆటుపోట్లు అంటే ఆ అలల ఆటుపోట్లు సముద్రం యొక్క సహజ స్వభావం. అంతే తప్ప నదీ ప్రవాహాలు వచ్చినప్పుడు పొంగిపోవడం, నదీ ప్రవాహం లేనప్పుడు కుంగిపోవడం అనేది సముద్రంలో లేదు కదా. ఆ తత్వాన్ని మనం సముద్రం నుంచి నేర్చుకోవాలి. మిడుత నుంచి ఏం నేర్చుకుంటామని అనుకుంటాం. మిడతల దండు అగ్ని జ్వాలమునకు ఆ రూపానికి ఆకర్షితమై మోహవశంలో అందు పడిపోయి నశిస్తుంది. అది మిడుత.
ఇంద్రియ సుఖాలకు లోనే మనమంతా కూడా భగవన్ మాయా ప్రభావంతో స్త్రీ రూపానికి ఆసక్తులవుతాం, జూదానికి ఆసక్తులవుతాం, మద్యపానానికి ఆసక్తులవుతాం, మాంసభక్షణానికి ఆసక్తులవుతాం. ఆ వ్యామోహంలో పడి అంధకారమైనటువంటి నరక కూపంలో పడిపోతూ ఉంటాం. మిడుతను చూసుకుంటే మనకు మనం కంపేర్ చేసుకుందాం. మిడుత మనం, అది అట్రాక్షన్ కి ఏ విధంగా లోబడిపోతూ ఉంటుందో మనం కూడా అదే విధంగా ఎడుతున్నాం. సో వి బోత్ ఆర్ సేమ్. వి ఆర్ నాట్ మానవాస్, వి ఆర్ మిడితాస్. మానవుడు కామిని కాంచనములు, కామిని అంటే స్త్రీ, స్త్రీ బంగారము వస్త్రాభరణాలు క్షణికమైన పదార్థాలకు ఆకర్షించబడి మూర్ఖత్వంతో వాటిని పొందాలి అనే ఆసక్తి. బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతున్నా ఇంకా చేయాలి, నగలు ఎన్నున్నా ఇంకా పోగేయాలి, పిల్లలు 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 పిల్లలు. అందుకే ఇందాక అంటున్నాడు ఆయన ఏమనంటే శీతాహాని భూరిణి నిరాహారోనుపక్రమ. ఎంత అవసరమో అంతవరకే ఆహారం కానివ్వండి, నగలు కానివ్వండి, డబ్బు కానివ్వండి, దాసం కాని ఏదైనా. మూర్ఖత్వంతో మనం ఏం చేస్తామంటే అవివేకంతో వాటిని పొందాలి అనేటువంటి విషయంగా ముందుకు వెళ్ళిపోతూ ఐహికములైనటువంటి క్షణిక సుఖావేశములు పతన హేతువులు. ఒక మనిషికి పతనం కలుగుతోంది అంటే వీటి వల్లే. అత్యాస, అధర్మం చేయాలనేటువంటి తత్వం దానివల్ల వస్తుంది. పేరాశ మనను ముంచుతుంది. చాలా తెలివిగలది తుమ్మెద. ఏం చేస్తుంది అది? ఒక్కొక్క పుష్పం నుండి కొద్ది కొద్దిగా మకరందం ఆస్వాదిస్తూ జీవిస్తూ ఉంటుంది. ఒక్కొక్క పుష్పంలో తీసుకుంటుంది. ఆల్ పుష్పాల దగ్గరికి ఒకేసారి పరిగెత్తి ముమ్మని తీసేసుకుని మొత్తం చేసే సమస్య లేదు. అది ఒక్కొక్క పుష్పం దగ్గరికి వెళ్ళి కొద్ది కొద్దిగా మకరందాన్ని స్వీకరిస్తుంది. అలాగే ముని ఒక్కొక్క గృహంలో కొంచెం కొంచెంగా తన యొక్క యోగి తత్వంలో ఆహారం స్వీకరిస్తూ ఉంటాడు. ఆ దేహయాత్ర అలా సాగుతూ ఉంటుంది. ఆహార ప్రదానం చేసేటువంటి గృహస్థుకు కూడా ఎట్టి బాధ కలగదట. తుమ్మెద చిన్న పుష్పమైన పెద్ద పుష్పమైన వాటిలో సారాన్ని మాత్రమే తీసుకుంటుంది. అలాగే మనం కూడా ఏం చేయాలంటే తుమ్మెద నుంచి నేర్చుకోవాల్సినది పురాణాలలో, వేదములలో, వేదాంగములలో, ఉపనిషత్తులలో భగవత్ తత్వం ఏ విధంగా చెప్పబడిందో దాని సారాన్ని మనం తీసుకుంటాం. ఒకేసారి కూర్చుని హాంపట్ హుంపట్ అని తెలుసుకునే తత్వం లేదు. ఎవరైనా కూడా సమస్తాన్ని మేము చదివాము, సమస్తం ఆకలింపు చేసుకున్నాం, సమస్తం అవపోసన పట్టేశాం, అగస్త్యుడు, భగీరథుడు, ఈ విధంగా మేము గొప్ప ఋషులం మేమంతా అని చెప్పి ఎవరైనా చెప్పినా అంతకంటే మూఢత్వం, భ్రమ, భ్రాంతి ఇంకోటి లేదు, తప్పు ఇంకోటి లేదు. ఇది ఏదైతే వేదిక్ లిటరేచర్ అంటామో దిస్ ఇస్ వాల్యూమినస్. లిటరేచర్ వాల్యూమినస్. ఏ విధంగా అనేకమైన అష్టాదశ పురాణాలు ఉన్నాయి, వాటిలో కాండలు, స్కందములు, చాప్టర్స్ ఉంటాయి, అనేక శ్లోకాలు ఉంటాయి. వేదములు ఎన్ని శ్లోకాలు, ఒక్కొక్క దాంట్లో కొన్ని వేల శ్లోకాలు పురాణాల్లో. ఈ భాగవతంలోనే మనం 12 స్కందాలు తెలుసుకుంటున్నాం. అయితే సారమును గ్రహించడం అనేటువంటిది ముఖ్యం. శ్లోకాలు ఎన్నన్నా కానివ్వండి, సారము అంటే ద ఎసెన్స్. అన్నిటి నుండి సారమును గ్రహించాలి. ఆ సారం ఏమిటయ్యా అంటే విష్ణు తత్వం, నారాయణ తత్వం. విష్ణు తత్వం అంటే ఏమిటది? విష్ణు తత్వం అంటే మన జీవితాన్ని బాగుపరుచుకుని స్వామిని తిరిగి చేరుకునేటువంటి అవకాశం. 100 కోట్ల జన్మల తర్వాత ఈ మానవ జన్మ లభించింది కాబట్టి దీని నుంచి మనం ఆ భగవంతుడు చెప్పిన మాటను పాటించుకుంటూ వెడితే సూపర్ సక్సెస్, బ్లాక్ బస్టర్ అంటారు చూడండి అది. లేకపోతే అట్టర్ ఫ్లాప్, ఫిలిం లాంగ్వేజ్ లో చెప్తే. బ్లాక్ బస్టరా అట్టర్ ఫ్లాపా అనేది మన చేతుల్లో ఉంది. సాయంతనం స్వస్తనం వాన సంగృహ్ణీత భిక్షుక పక్షికా ఇవ సంగృహ్ణన్ సహతేన వినశ్యతి. సన్యాసి భిక్షాటనకు వెళ్ళినప్పుడు తేనెటీగలాగా సాయంకాలం కొరకు గాని మరునాటికి గాని మిగుల్చుకుని ఉద్దేశంతో భిక్షానాన్ని సమకూర్చుకోడు. ఒక సాధువు, ఒక యోగి, త్యాగరాజస్వామి భిక్షాటన చేసేవారు. ఇవాళ రాత్రికి రేపొద్దునికి బాగా పేర్చుకుని ఎంత అవసరమో అంతవరకే సంగ్రహిస్తుంది తేనెటీగ. ఒక సన్యాసి
అంటే ఒక భిక్షువు కర్రతో చేయబడిన స్త్రీమూర్తినైనా పాదంతో సైతం స్పృశింపరాదు. అట్లు స్పృశిస్తే అతడు ఆడు ఏనుగు ఓ సాంగత్య ప్రభావంతో మగ ఏనుగు వలె వ్యామోహంలో పడిపోతాడట. కాబట్టి వివేకవంతుడైన వాడు స్త్రీలకు ఆకర్షితుడు కాడు. పదాపి యువతిం భిక్షు, స్త్రీని ఎప్పుడు కూడా పరాయి స్త్రీని చూసేటప్పుడు పాదాలు చూడాలి అంతే తప్ప ఈ మధ్య కాలంలో హ్యాండ్ షేక్ అన్ని బికాజ్ మోడర్న్ కదా, మనం అంతా ఆధునికత. బట్ మన ధర్మంలో చెప్పబడినది వేరు. పరమ లోభి అయిన వాడు తాను నానా కష్టాలు పడి కూడబెట్టినటువంటి ధనాన్ని తాను అనుభవింపడు, ఇతరులకు దానము చేయడు. తేనెటీగలు ఏం చేస్తాయి? గుంపు తేనెటీగలు ఉన్నాయి, అవి ఏం చేస్తాయి? తేనె తీవాడు అనుభవించినట్లు అవంతా కూడబెడతాయి. ఎవరు అనుభవిస్తారు? ఆ తేనె తీసేవాడు అనుభవిస్తాడు. అందుకనే అర్ధవిత్ తద్ధన గ్రహణోపాయాభిజ్ఞ అంటారు. అంటే ఎవడైతే బాగా ధనాన్ని పేరుస్తాడో ఆ ధనాన్ని వాడు అనుభవించడు. ఆ ధనాన్ని కాజేయడానికి ఉపాయం ఎరిగిన వాడు చక్కగా వస్తాడు, వాడు అనుభవిస్తాడు. అది పెక్కు తేనెటీగలు పలు దినములు ఎంతగానో ప్రయాసపడి తేనెను సమకూర్చినా కూడా తేనెలు సేకరించువాడు తేనెటీగల కష్టార్జితాన్ని అవి అనుభవించక ముందే తాను తినివేస్తాడు. అలాగే సుఖ జీవనం కాంక్షించే గృహస్థులు తాము అనుభవించడానికై ధనాన్ని బాగా కష్టపడి సంపాదిస్తాంట. గృహాల్లో అన్నపానాదులు వారు అనుభవించక ముందే బ్రహ్మచారులు మొదలగు వారు తినివేస్తూ ఉంటారు. అంటే స్వార్థం కొరకై మనం దేన్ని సంపాదించుకోకూడదు, ఆ సంపాదన కొరకు అధర్మం చేయకూడదు. అధర్మం చేసి మళ్ళీ భగవంతుడికి దానిలో కుండీలో వేస్తున్నాం కదా అని అనుకోకూడదు. మనం స్వామి కిరీటం చేయించాము లేదా వడ్డానం చేయించాము, ఆ ధర్మ సంపాదన అధర్మ సంపాదన అనేది ముందు తెలుసుకోవాలి. అధర్మం చేసి మనం సంపాదించిన దాంతో మీరు కిరీటాలు చేయించినా వడ్డానాలు చేయించినా లేదా వజ్రాలు మొత్తం అంతా టాప్ టు బాటం తొడిగినా కూడా స్వామి పాపపు అకౌంట్ లోనే పడుతుంది, ఆ నరకం బుకింగ్ తప్పదు. ఎప్పుడు సార్థకత వస్తుంది అంటే పరార్థ దృష్టి కలిగి అంతా భగవంతునిదే. ఎప్పుడు వస్తుంది మనకు పుణ్యం? స్వామి జీవితం సార్థకం ఎప్పుడు చేస్తాడు అంటే ఒకటేసారి. ఎప్పుడు చేస్తాడంటే మధుహేవాగ్రతో భుంక్తే యతిర్వై గృహమేధినాం, సమస్తము స్వామిదే, నాదంటూ ఏదీ లేదు. మొన్న ఈ మధ్య ఐ రెడ్ వన్ ఆర్టికల్ ఇన్ పేపర్, ఐ థింక్ ఇన్ సమ్ ఛానల్ ఐ సా ఇట్. రిలయన్స్ లో ఒక పెద్ద మేనేజ్మెంట్ టాప్ పోస్ట్ లో ఉన్నటువంటి ఒక ఆయన ఆల్ ఆఫ్ ఎ సడన్ వన్ ఫైన్ డే మార్నింగ్ ఆయన భార్య కలిసి దే జాయిన్డ్, వాళ్ళు జైన్స్ అనమాట. సో సన్యాసిని తీసుకుని జైన ట్రెడిషన్ లోకి వెళ్ళిపోయారు వాళ్ళు, సన్యాసిని కింద. హీఈస్ ద రైట్ హ్యాండ్ మ్యాన్ ఆఫ్ అంబానీ, ముఖేష్ అంబానీ గారికి. అంటే he has got lot of service also. It's not that ఆయన ఏదో వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయి కంపెనీ నుంచి వెళ్ళగొట్టించుకుని కాదు, చాలా టాప్ పొజిషన్ లో ఉన్నాడు. బట్ హీ గాట్ దట్ అండర్స్టాండింగ్, ఆ అవగాహన కలిగింది ఆయనకి. ఎన్ని కోట్లు సంపాదిస్తే ఏమిటి, చివరికి ఇదే కదా, దిస్ ఇస్ ద అల్టిమేట్ రియాలిటీ కదా అనుకుని ఆయన జైన మత అవలంబిస్తారు కాబట్టి ఆ మతాల్లోకి వాళ్ళు సన్యాసాశ్రమం స్వీకరించేశారు, భార్యాభర్త కూడా. మన బాధ్యతలు ఉండి మన సన్యాసాశ్రమం స్వీకరించలేనప్పుడు మనం ఏం చేయాలంటే ఈ సమస్తము భగవంతునిదే అనే పవిత్రమైన భావనతో మన జీవితాన్ని మనం గడపగలగాలి. చక్కటి మాట, చక్కటి ఆలోచన, చక్కటి కర్మ. వనవాసియకు సన్యాసి విషయభోగాలకు సంబంధించిన గీతములు వినరాదు. వనంలో ఉండేటువంటి సన్యాసి నేహా కక్కర్ సాంగ్స్ వినలేడు కదా. కిరాతుని యొక్క సంగీతానికి ఆకర్షితమై లేడి అతనిచేనే చంపబడుతుంది పాపం. కాబట్టి ఒక యోగి తత్వం, ఒక సాధకులకమైనటువంటి మనమంతా చేయవలసింది ఏమిటంటే అసాం క్రీడనకోవశ్చ శృష్య శృంగో మృగీసుతః, నిత్యము భగవన్ నామ సంకీర్తనే మనం వినాలి.
నిత్యము భగవన్నామ సంకీర్తన, భాషణము, సంభాషణము. ఈ చెవులు భగవంతుడు ఎందుకు ఇచ్చాడనేది మాటి మాటికి మనం అనుకునే దానికి ప్రతీకది. అందుకనే ఒక లేడీ యొక్క గర్భంలోంచి జన్మించినటువంటి ఋష్యశృంగుడు, విభాంకుడు అనేటువంటి ముని యొక్క కుమారుడు, స్త్రీల యొక్క విషయ భోగాలకు సంబంధించిన నృత్యాలు చూస్తూ, గానాలు వింటూ, గీతాలు వింటూ వారి చేతిలో ఆటబొమ్మ కింద మారిపోయాడట. తదనంతరం ఆ శృంగార గీతముల దుష్ప్రభావము చాలా తీవ్రమైన స్థితికి తీసుకెళ్ళింది ఋష్యశృంగుణ్ణి. కాబట్టి వినేది కూడా చక్కటి పాటలు, చక్కటి మాటలు, ఏది జీవితానికి ఉపయోగపడుతుందో అది వినాలి. నిరంతరము ఒకటే గోల, ఒకటే మాయాభోగంతో మనం ఉండరాదు అనేటువంటి విషయం ఇక్కడ దత్తాత్రేయుల వారు యదు మహారాజుతో చెప్పిన అంశాన్ని శ్రీకృష్ణుడు ఉద్ధవునితో చెప్తూ వింటున్నాం మనం. గాలానికి కనుక ఎర్ర గుచ్చబడితే చేప ఏం చేస్తుంది? పాపం పెడుతుంది, గాలంలో చిక్కుకుంటుంది, ప్రాణాలు పోగొట్టుకుంటుంది. జిహ్వ చాపల్యంతో మానవుడు ఆ విధంగా రోగాల పాలవుతాడు. చేప అనేది చాలా చక్కటి ఎగ్జాంపుల్ మనందరికి. జిహ్వ చాపల్యం ఉంటే గనక చక్కగా ఇరుక్కుపోతాం మనం. ఇంద్రియాణి జయం చాసు నిరాహారా మనీషిణః వర్ణయిత్వా తురసనం తన్నిరన్నస్య వర్ధతే. వివేకం గల ఆహారమును భుజించుట మాని వివేకం గలవారు ఇతర ఇంద్రియాలను వశపరుచుకొనవచ్చుట. అంటే ఎలాగంటే రసనేంద్రియము వశము కాదు సరికదా, భోజనేచ్ఛ ఇంకనూ ప్రబలమవుతుందిట మనకు. టేస్ట్, ఈ నాలుకకు టేస్ట్ కోసం తిప్పలు పడుతూ ఉంటాం. అందుకనే స్వామి అంటున్నాడు చూడండి, రసనేంద్రియాన్ని జయిస్తే అన్ని ఇంద్రియాలు జయించినట్టేట మనం. అంటే అంత డేంజరస్ ఈ రసనేంద్రియము అనేటువంటిది. ఆ రసనేంద్రియాన్ని జయిస్తే సమస్తమైనటువంటి ఇంద్రియాలు మనం జయించినట్టే, సమస్తమైనటువంటి దాన్ని మనం జయించినట్టే. అందుకనే పూర్వకాలంలో విదేహ నగరంలో పింగళ అనేటువంటి ఒక వేశ్య ఉందిటండి. పింగళ అనేటువంటి ఒక వేశ్య. ఆమె నుండి నేను కొంచెం నేర్చుకున్నానంటున్నాడు దత్తాత్రేయులు వారు. ఎలాగంటే ఆవిడ ఒకనాటి రాత్రి ఒక కాముకుని తన శయన మందిరానికి తీసుకోపోదలిచినదే చక్కటి వస్త్రాభరణాలు అలంకరించుకుని గృహ ముఖద్వారం దగ్గర వేచి ఉందిట. వేశ్య యొక్క వృత్తి అది కాబట్టి పాపం ఆవిడ అలా అలంకరించుకుని అలా నుంచునుంది. ధనములో పేరాశతో ఉన్న పింగళ ఆ మార్గంలో వచ్చిపోతున్న ప్రతి పురుషుణ్ణి చూస్తూ తలపోస్తూ ఉందిట. ఇతడు ధనవంతుడై ఉండొచ్చు, ఈ సుందరుడు సమృద్ధిగా శుల్కమును తెచ్చి నాతో రమించుటకై వస్తూ ఉండొచ్చు, నేను అతనికి ఆనందాన్ని చేకూరుస్తాను, నాకు చక్కగా ధనం లభిస్తుంది, నగలు లభిస్తాయి కదా అని అనుకుంటూ నుంచుందిట. అందరూ వచ్చేపోయే వాళ్ళందరినీ దారిలో నుంచుని ఆ పింగళ వేశ్య చూస్తూ నుంచుంది. ఆమె ప్రతి ఒక్కరిని చూసి ఇలాగే అనుకుంటోంది, ఇతడు ధనికుడై ఉండవచ్చు, వీడి దగ్గర డబ్బు ఉండొచ్చు, ఇతను రావచ్చు, నేను ఆనందించవచ్చు, డబ్బు రావచ్చు. ఇంతే, ఇదే గోల. క్షణక్షణం పేరాశతో పెరిగిపోతోంది ఆ వేశ్యలో ఆ హృదయం. ఎదురు తెన్నులు చూస్తోంది, ఫలితం కనపడట్లే. అర్ధరాత్రి గడిచిపోయింది, ఆమెలో ధనాశ చనిపోవట్లే, ఎంతకు రావట్లేదు ఎవడూ కూడా, ముఖం వాచిపోతోంది ఆమెకు. అప్పుడు ఆమెలో గొప్ప వైరాగ్యం జనించిందట. ఏమనంటే చింతాగ్రస్తురాలైపోయింది ఆమె ఆల్ ఆఫ్ ఎ సడన్. నహ్యంగా జాత నిర్వేదో దేహ బంధం జిహాసతి యథా విజ్ఞానరహితో మనుజో మమతాం నృప. క్రమక్రమంగా ఆమె చిత్తమంతా కూడా విరక్తితో నిండిపోయిందిట. ఆమె వ్యక్తి యొక్క ఆశాపాశములు త్రెంచుటకు విరక్తియే ఒక ఖడ్గం అనేటువంటి గీతం ఆలపిస్తూ, అజ్ఞాని అయిన వాని నుండి మమకారములు తొలగిపోనట్లు విరక్తి కలగనిదే దేహబంధములు వీడవు అనేటువంటి ఆ పింగళ యొక్క వేశ్య యొక్క పాటలో సారాంశంట. అప్పుడు పింగళ అనుకుంటోంది ఏమనంటే, నేను ఇంద్రియ సుఖాలకు బానిసనే, అంతులేని మోహంతో ఈ విషయ సుఖాలకు ఎంత మూర్ఖురాల్ని, ఎంత సమయం వృధా చేసుకుంటున్నా, ఇది చాలా విచారకరమైన విషయం. సంతం సమీపే రమణం రతిప్రదం. ఇంట్లో అక్కడ పక్కన అలమారలో పాపం చూసుకుందట భగవంతుడి యొక్క స్వరూపం. ఏ నిమిషంలో మన జీవితంలో ఆ భగవత్ తత్వం, భగవత్ ప్రేరణ కలుగుతుందనేది మనం చెప్పలేం. అందుకు ఉదాహరణే ఈ పింగళ యొక్క కథ. సంతం సమీపే రమణం రతిప్రదం
అకామదం దుఃఖ భయాది శోక మోహప్రదం తుచ్చమహం భజే జ్ఞా. భాగవతంలో 11వ స్కందంలో ఉన్నటువంటి కథాంశం చాలా విశేషమైనది. పరమానంద స్వరూపుడు సుఖప్రదాత అయినటువంటి పురుషోత్తముడు నా హృదయంలో స్థిరంగా నిలిచి ఉండగా, ధనం కొల్లలు కొల్లలుగా ఉంది కదా నా స్వామి దగ్గర. ఆమెకి ధనం మీద ఆశ పాపం, ఎక్కువ డబ్బు డబ్బు డబ్బు. ఏమిటిది, స్వామి నా దగ్గరే ఉన్నాడు, ఆ స్వామి దగ్గరే లక్ష్మీదేవి ఉంది, ఆయనే లక్ష్మీపతి శ్రీపతి, చతుర్విధ పురుషార్థాలు కూడా ఇవ్వగలడు. ఇట్టి ప్రభువును వీడి ఎవడో రోడ్డు మీద వచ్చేటువంటి ఆ రహదారిలో పోయేటువంటి పురుషుడి కోసం, ఒక తుచ్చుడి కోసం నేను వేచి చూస్తున్నాను. అతడు నా మనోరథాన్ని తీర్చడానికి అసమర్థుడు. అతని వలన నాకు దుఃఖము, భయము, ఆదివ్యాధులు, శోకము, మోహము ప్రాప్తిస్తూ ఉంటాయి. తెలివిలేని నేను నా ఇంట్లో ఉన్నటువంటి నా భగవంతుడిని వదులుకుని నేను ఎక్కడో తుచ్చుడు కోసం నుంచునున్నాను రహదారిలో. ఈ దేహము మనస్సు పూర్తిగా క్లేశముల పాలు చేసుకున్నాను. అహోమయ ఆత్మా పరితాపితో వృధా సాంకేత్య వృత్యా తివి గర్హ్యర వార్తయ. నేనేం చేసుకుంటున్నాను? గౌరవం పోగొట్టుకున్నా, మర్యాద పోగొట్టుకున్నా డబ్బు కోసమని. డబ్బు 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 సుంకము. దీనికోసం తిప్పలు పడ్డానే. ఎట్టి మూర్ఖురాలను. వెదురు కర్రలతో కూడి వాసనములపై స్తంభములపై నిలిచి ఉన్న గృహము వలె ఈ శరీరము ఎముకలతో నిర్మితమై ఉన్నది కదా. నిన్న చెప్పాను చూడండి, మజ్జ, ఎముక, రక్తము, మాంసము, రోమ నఖములతో కప్పబడి ఉంది ఈ శరీరం అంతా. నవద్వారములతో నశ్వరమైనది, అంటే నశించిపోయేది. మలమూత్రములతో నిండి ఉన్నటువంటి ఈ శరీరాన్ని నేను ఇదే శాశ్వతం అనుకుని తిరిగాను కదా. జీవన్ముక్తులకు నిలయమైనది ఈ విదేహ నగరము. విదేహ నగరము అంటాం మనం. ఈ నగరంలోని వారందరిలోనూ నేనే పరమ మూర్ఖురాలను, దుష్టురాలను కదా. ఎంత ఘోరం చేశా నేను. సకల ప్రాణుల యందు విదేహానాం పురేహ్యస్మిన్ నహమేకైవ మూఢది. సకల ప్రాణుల యందు అంతర్యామి అయి వెలుగొందుతూ ఉన్నటువంటి ఆ పరమాత్మను తెలుసుకోలేకపోయాను. అందుకే మనం అనుకుంటాం ఆత్మాహి నిరతిశయ ప్రియ. సమస్తము ఆత్మ. ఆత్మ మనకు సర్వసాక్షి, సర్వహితైషి, సర్వప్రభు. మనలో ఉన్నాడు ఆయన, ఆత్మరూపంలో ఉన్నాడు. ఆత్మాహి నిరతిశయ ప్రియ. ఆయన కంటే హితైషి మనకు లేడు. ఆయన కంటే, అందుకే అంటాం చూడండి, త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధు సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ. ఆయనే సమస్తము మనకి. నిరతిశయ ప్రియ, హితైషి, ప్రభువు కనుక ఆ పరమ పురుషునకు నా ఆత్మను సమర్పించి ఆ స్వామిని వశపరుచుకుంటే సమస్తము, ఆ లక్ష్మీదేవి కూడా సమస్త సిరి సంపదలతో ఆవిడ కూడా నాకు వశమై ఉంటుంది కదా, పరమానందాన్ని పొందుతాను కదా అని అనుకుంటూ, వారిని సేవించని భార్యలకు వారు ఏమాత్రం సుఖాలు ఇవ్వకుండా ఆ పురుషులు నా వంటి వారి వద్దకు వచ్చినప్పుడు ఆ సుఖభోగాల కోసం నేను ఇబ్బంది పడ్డానే అని అనుకుని, పూర్వజన్మలో నేను తప్పక ఏదో ఒక సుకృతం చేసుకున్నాను. ఆ సుకృతం చేసుకోవడం కాబట్టే ఆ విష్ణు తత్వం, విష్ణు నామస్మరణ చెయ్యాలనేటువంటి తలంపు నాకు కలిగింది అనుకుందట ఆ పింగళ. అనుకుంటూ ఎంతో విశేషంగా భగవద్ అనుగ్రహంతో ఆ వైరాగ్యాన్ని పొంది భగవత్ తత్వాన్ని త్రికరణ శుద్ధిగా చేస్తూ తేనోపకృతమాదాయ శిరసా గ్రామ్య సంగత త్వక్తా దురాశా శరణం ప్రజామి తమధీశ్వరం. ఇక మీదట ఏ పురుషుని కన్నెత్తి చూడను. ఆత్మారాముడైన పరమ పురుషునికి నా యొక్క సమస్తమైనటువంటి శక్తిని, సామర్థ్యాన్ని ధారపోసి స్వామికి నేను నమస్కరించుకుంటూ ఉండి ప్రారబ్ధానుసారంగా లభించిన దాంతో తృప్తి పడుతూ యాచక వృత్తినైనా చేసుకుంటాను తప్ప ఈ సంసార కూపంలో పడి ఈ వేశ్యా వృత్తిని నేను చేయనని అనుకుందట. అదే విధంగా ఉన్నటువంటి ఆమెను స్వామి ఎంతో విశేషంగా ఆదరించాడట. చీకు చింత లేకుండా కంటి నిద్ర హాయిగా ప్రశాంత చిత్తయే నిద్రపోయిందట ఆ పింగళ. ఆశయే పరమ దుఃఖము, ఆశాహి పరమం దుఃఖం నైరాస్యం పరమం సుఖం. దత్తాత్రేయుల వారు చెప్తున్న మాటలవి. ఆశే పరమ దుఃఖం, వైరాగ్యమే పరమ సుఖం.
అంటే యథా సంచిత్యకాంతాశం సుఖం సుష్వాప పింగళ. ఎంతో విశేషంగా ఆ పింగళాదేవి యొక్క కథలో మనం తెలుసుకోవాల్సింది, స్వామే మనను కాపాడేటువంటి తత్వము శక్తి అని తెలుసుకున్నప్పుడు, సమస్తము స్వామిలోనే నిమిడీకృతమవుతున్నప్పుడు ఇంకా మనం దేనికి భయపడాలి? సో భయపడవలసిన అవసరం లేదు, బాధపడవలసిన అవసరం లేదు. సంపద లేకపోయినా సరే స్వామి ఉన్నాడు మన దగ్గర, ఆయనే సంపద, రక్షిస్తాడు, కాపాడుతాడు. అందుకే అంటాం కదా, నమ్మిన వారి చెయ్యి విడువడు, నమ్మని వారిని పలకరించడు. ఆయన్ని పలకరిస్తే ఆయన పలకరిస్తాడు, ఆయన పలకరించకపోతే ఎందుకు పలకరిస్తాడు? ఇప్పుడు మనకి చూడండి, కాల్ ఎవరన్నా చేస్తే మనం రెసిప్రొకేట్ అవుతాం. అసలు మనతో కాలే చేయలేదు, మెసేజ్ పెట్టలేదు అనుకోండి, మనం ఎందుకు రెసిప్రొకేట్ అవుతాం? వి విల్ నాట్ రెసిప్రొకేట్. మనం ఏం కమ్యూనికేషన్ చేయం కదా. అదే విధంగా స్వామి కూడా, ఆయన మనని పుట్టించి ఇంత జ్ఞానాన్ని ఇచ్చాడు, ఈ మానవ జన్మనిచ్చాడు. ఇచ్చిన తర్వాత కూడా మనం స్వామిని తలవక మన యొక్క అహంకారాన్ని మనం ప్రదర్శిస్తే, నిన్న అన్నాను చూడండి, రాగము, అహంకారం, మమకారాలు ప్రదర్శించుకుంటూ మన అజ్ఞానాన్ని ప్రదర్శిస్తే స్వామి కూడా అదే విధంగా మనతో ప్రవర్తిస్తారు. ఆయన ఆగుతాడు, చక్కగా మన కళ్ళు తెరుచుకుంటాయా లేదా అని చూస్తాడు. అందుకే ప్రతి అంశంలో ఈ 24 భూమి, వాయువు, ఆకాశము, జలము, అగ్ని, చంద్రుడు, సూర్యుడు, కపోతము, కొండ చిలువ, సముద్రము, మిడుత, తేనెటీగ, తేనెను పట్టేవాడు, హరిణము, పింగళ అనేటువంటి ఈ గురువుల గురించి తెలుసుకున్నాం. ఇక మిగిలినటువంటి గురువుల నుంచి తెలుసుకున్నటువంటి తత్వం, ఇంకా శ్రీకృష్ణుడు ఉద్ధవునితో తన నిర్యాణానికి ముందు చెప్పినటువంటి మాటలు తెలుసుకునేందుకు రేపటి సెషన్లో మనమంతా కలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. సనాతన ధర్మం గురించి తెలుసుకోవడానికి జగద్గురువైన శ్రీకృష్ణుని కృపతో మనమంతా డాక్టర్ భవానీ మాతాజీ గారి ప్రవచనాలు విందాము. హరే కృష్ణ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్.